ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. అయితే ప్రస్తుత కాలంలో సనాతన ధర్మం అసలు దేవుళ్ళు ఉన్నారా లేదా, ఉన్నారు అంటే ఏంటి ఆధారం, లేరు అని ఎలా చెప్తావు, ఇలాంటి అంటే ఇది మొండి వాదన అనొచ్చు, ఎవరి వర్షన్ వాళ్ళదనొచ్చు, ఏదైతే ఏంటి రకరకాల మాటలు వినిపిస్తున్నాయి మన హిందూ ధర్మానికి సంబంధించి, మన దేవుళ్ళ గురించి. అసలు నిజంగా ఇలాంటి వాటి గురించి మనం మాట్లాడి తెలుసుకునే విధానంలో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. అసలు ఏది వాస్తవం, ఏది అవాస్తవం, దీంట్లో ఎంతవరకు నిజాలు ఉన్నాయి, ఇలాంటి మంచి విషయాలు ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ఒక యోగి అని చెప్పొచ్చు, నాగ సిద్ధులు అని చెప్పొచ్చు, నాగ సాధువులు అని చెప్పొచ్చు. వారిని రకరకాలుగా సంబోధిస్తుంటాము. ఏదైతేనేంటి త్రికోణ నాగ సిద్ధ గారు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు వారితో మాట్లాడి తెలుసుకుందాం. అసలు ముందుగా వారి పేరుకు ముందు త్రికోణ ఏంటి, అసలు ఈ త్రికోణకు అర్థం, ఇలాంటి మంచి మంచి విషయాలు వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. ముందుగా మీ పేరుతోటే స్టార్ట్ చేద్దాము. త్రికోణ నాగసిద్ధ అంటే నాగ సాధువులు అనటం విన్నాము. నాగసిద్ధ ఏంటండి? నాగసిద్ధ అనే వర్డ్ చాలా పెద్దది. ఫస్ట్ త్రికోణ విన్నాం. త్రికోణ అంటే ఒక కర్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూడు కోణాలు కలిస్తేనే అది వర్క్ జరుగుతుంది. దానికి ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే మీరుండి నేను లేకపోతే, నేనుండి మీరుండి మన ఇద్దరిని కాలం కలపకపోతే, అర్థమైందా? మీరుండాలి, నేనుండాలి, మీ అవసరం కోసం మీరుండాలి, నా అవసరం కోసం నేనుండాలి. మన ఇద్దరి అవసరం ఎవరి కోసం? ఇంకో దానికోసం. ఆ మూడు కలిస్తేనే మూడు అంటారు. ఈ మూడును బట్టే ముహూర్తాలు ఫిక్స్ చేయడం మొదలుపెట్టారు. కాల గమనాలని బట్టి ముహూర్తాలు ఫిక్స్ చేయడం మొదలుపెట్టారు. కాల గమనాన్ని బట్టి అంటే కర్మని నిర్వహిస్తున్న పనిని బట్టి ఆ కాల గమనం ఏ విధంగా జరుగుతుంది అని చూసి ఆ మూడు కదులుతున్నాయి కదా, ఆ మూడు కదులుతున్న దాన్నే ముహూర్తం అన్నారు. ఆ ముహూర్తం ఎలా పెట్టడం జరిగిందంటే కాలగమనాలను చూసి ఆ ట్రయాంగిల్ అనే దానిలో, ఇప్పుడు శ్రీచక్రం ఉంది, శ్రీచక్రంలో ట్రయాంగిల్ మాత్రమే గీస్తారు. ఎందుకు? అది కాలము కాబట్టి కాలాన్ని బట్టి జరుగుతూ ఉంటుంది. అలా నేను ఇప్పుడు ఈ కర్మకి నేను ఎందుకు ఆపై పేరు పెట్టుకోవడం జరిగింది అంటే, నేను చేయాల్సిన పనులలో ఇప్పుడు నేను మీతో కనెక్షన్ అవ్వాలన్నా, నేను చేయాల్సిన పని అది 100% సక్సెస్ఫుల్ అవ్వాలి అన్నా కూడా దానికి ఆ బలము, ఏ బలము? కర్మ నుంచి వచ్చిన అంటే నేను చేయాల్సిన బలానికి ఈ పేరు పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ భూమి మీద నేను చేయాల్సిన పనికి, ఇప్పుడు ప్రజెంట్ నేను చేయాల్సిన పనికి నేను ఈ పేరు పెట్టుకోవడం జరిగింది. అంటే మేము తెలుసుకోవచ్చు మీరు ఏం పని చేయబోతున్నారు? అదే నేను చెప్తాను దాని గురించి. ప్రజెంట్ మాత్రం ఇది మీరు ఇందాక అన్నారు, ఇది సనాతనం అనేది ఒకటి అన్నారు, అదే నేను చేయడానికి వచ్చినాను. అందరూ కూడా అఘోరాలు సనాతనం అని చాలా గురువులు సనాతనం అంటారు. సనాతనం అంటే ఎవరికి తెలియదు, ఇప్పటికి కూడా తెలియదు. సనాతనం ఎప్పుడు మొదలైంది, ఎలా మొదలైంది తెలియదు. సనాతనం అంటే చిన్న లాజికల్ మీరు డైలీ చేసేటివే చూడండి. ప్రకృతి సహజ సిద్ధమైన ఆచరణని దేనికోసం? శక్తి కోసం, ముక్తి కోసం జరుగుతున్న రుణాత్మకమైన క్రియనే సనాతనం అన్నారు. ఇప్పుడు ఒకటి, మీరు సనాతన ధర్మం కోసమే వచ్చాను ఆ పని మీద అని చెప్పి మీలాగే చాలామంది చెప్తున్నారు. సనాతన ధర్మం గురించి ఏదో చేయడానికే వచ్చాము అని చెప్పి. మరి ఇంతమంది సనాతన ధర్మం గురించి మాట్లాడడానికి, నలుగురికి తెలియజెప్పడానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ ధర్మం యొక్క విలువలు జనాలకి అందుతున్న ఈ పరిస్థితుల్లో కూడా రకరకాల విధ్వంసాలు, రకరకాలవి చూస్తున్నాం కదా. అంటే మీరు ఎంతవరకు మీ పనిని కరెక్ట్గా నిర్వర్తిస్తున్నారనుకోవచ్చు? నా పనిని నిర్వహించడానికి ఈ స్టూడియోకి అందుకే ఈ యంత్రాన్ని వాడుకోవడానికి వచ్చాను. నేను తెలుసుకున్న దాన్ని ఇంకా స్పీడ్గా చేయడానికి ఈ యంత్రాన్ని వాడడం జరుగుతుంది. అది ఎలా అంటే, ఈ ప్రకృతిమైన సహజ సిద్ధమైన ఆచరణ అంటే ఇప్పుడు ఈ టైంకి ఒక ధర్మం ఉంది. ఏంటి చెప్పండి? ఇప్పుడు మన ఈ కర్మకి ఒక ధర్మం ఉంది. ఏంటి చెప్పండి? అది అంటే మనం మాట్లాడుకునే తెలియచేయడం, ఇవ్వడం, తీసుకోవడం. ఏంటి?
ఇస్తున్నాం, తీసుకుంటున్నాం. మీరు ఇస్తున్నారు, నేను తీసుకుంటున్నాను. దాంతోపాటు వేరే వాళ్ళకి ఒకే సమయంలో అదే ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి ఇస్తున్నాం, తీసుకుంటున్నాం. వాళ్ళు నిలుపుకోవచ్చు, కానీ ఏ సమయంలో నిలుపుకోవాలి, ఏ సమయంలో నిలుపుకోకూడదు. అర్థమైందా? ఇన్ని రోజులు ఈ టైం కాకుండా గత వెనకటి కాలం చూద్దాం, ఒక 2000 సంవత్సరాల క్రితం చూద్దాం. 2000 సంవత్సరాలు అంటే మనం ఎవరి పేరు తీయవచ్చు దాన్ని? త్రేతాయుగం అని తీయవచ్చు. త్రేతాయుగం 2-3 వేల సంవత్సరాల క్రితం త్రేతాయుగం లేదంటే ద్వాపర యుగం అని ఏదో ఒక సింబాలిక్గా మనం పేరు పెడతాం దానికి. ఒక టైంని గుర్తించడానికి ఆ జరిగిన పనిని మాత్రమే ముద్రిస్తాం. ఇప్పుడు ఇది ఐడ్రీమ్ అనే ఒక వ్యవస్థలో మీరు చేసే పనికి మీరు ఒక కర్మ చేసి పోయారు. మిమ్మల్ని హైలైట్ చేయడం అంటే ఈ సమయాన్ని హైలైట్గా ఉంది అని చెప్పడానికి టైంని గుర్తిస్తారా, కర్మని, ఆ పనిని గుర్తిస్తారా? టైంని గుర్తించాలంటే ఆ పనిని చెప్తారా, టైంని చెప్తారా? పనినే కదా చెప్పేది. సేమ్ ఆ రోజుల్లో వాళ్ళ ఆచరణ ఏ ఆచరణ ఆచరించారు అనేది చిన్న ఎగ్జాంపుల్ చెప్దాం. మనకు ఈ రోజుల్లో చాలా మంది గొడవ చేసుకుంటున్నారు, గొడవలు అవుతున్నాయి. రాముడు దేవుడా, శ్రీకృష్ణుడు దేవుడా, లేకపోతే అల్లా దేవుడా, అలా కృష్ణ, ఇలా కాదు. అసలు దేవుడు అనేవాడు ఎవడు అనే పెద్ద కాన్సెప్ట్ చాలా మందిని తల్లడిసిలేస్తుంది. ఇప్పుడు చిన్న లాజిక్ చెప్పినాను. ప్రకృతి సహజ సిద్ధమైన ఆచరణలు ఎవరి కోసం జరుగుతున్నాయి? లోకం కోసం, ప్రజల కోసం. అంతేనా? బాగా గమనించండి. ఆ ప్రకృతి అంటే ఏంటిది? పంచభూతాలే కదా. గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి, ఇవన్నీ ఎవరి కోసం జరుగుతున్నాయి? అవన్నీ నీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నావు. సృష్టి కోసం జరుగుతున్నాయి అని అనుకుంటున్నావు, కానీ వాటి కోసం అవి చేస్తున్నాయి అనే విషయం మీకు అర్థమవుతుందా? వాటి కోసం అవి చేస్తున్నాయి, కానీ వాటిలో ఎవరున్నాము? మనము ఉన్నాం. కాబట్టి మనకేమనిపిస్తుంది? మన కోసం చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఒక గడియ పోతుంది అని అంటే ఒక గడియ మళ్ళీ సెకండ్కి మళ్ళీ క్రియేట్ అవుతుందా లేదా? ఆ కాలంలో ఎవరున్నాం? మనమే కదా ఉంది. దానిలో ఉంది మనమే, కాలంలో ఉంది మనమే కదా. అర్థమైందా? ఇప్పుడు ఒక గడియ పోతున్న వెంటనే ఇంకో గడియ క్రియేట్ అవుతుంది అని అంటే ఎవరి కోసం క్రియేట్ అవుతుంది అని ఒక లాజికల్ గా నేను ఆలోచించడం జరిగింది. అసలు ఇవన్నీ చెప్పక ముందు నా స్టోరీ చెప్తాను. అసలు నేను ఎందుకు ఇలా ఈ వైపు వచ్చాను మీ గురించి మాట్లాడే ముందు నాదొక క్వశ్చన్. చెప్పండి. ఇప్పుడు స్వామీజీలన్నా, సిద్ధయోగులన్నా, అఘోరాలన్నా, వీళ్ళ అంటే సాధువులకు సంబంధించి ఏ పేరు వినిపించినా కూడా మైండ్లో ఖచ్చితంగా స్పిరిచువల్గా ఉన్నారు అని అంటే ఒక గెటప్, వాళ్ళ వస్త్రధారణ అనేది ఒకటి మైండ్లో వెంటనే గుర్తొస్తుంది. మీరెందుకు ఇలా ఉన్నారు అంటే ఒక నార్మల్ వ్యక్తిలాగా ప్యాంటు షర్టు వేసుకొని, ఇంతకుముందు మేము చూసిన వీడియోల్లో కూడా సాధువు బట్టల్లోనే కనిపించారు. ఇప్పుడు ఎందుకు ఇలా ఉన్నారు? ఇలా ఉండొచ్చా? అయితే నేను ఆచరించేది ప్రకృతిని ఆచరిస్తున్నాను. ఏ సమయానికి ఏం చేయాలి, ఏ సమయానికి ఏం చేయకూడదు, ఇదే కలియుగ ధర్మం. కలియుగ ధర్మం అంటే ఇప్పుడు వచ్చిందా? కలియుగ ధర్మంలో ఇచ్చి పుచ్చుకోవడమే కాదు, నిలుపుకోవడమే కాదు. ఈస్ట్ పోల్, నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్ అని ఉన్నారు. 4 పోల్లు అన్నారు. 4 పోల్స్ లో ఏం ఆచరిస్తారు మీరు? ఈ కర్మలో ఏం ఆచరిస్తున్నారు చెప్పండి? ఇవ్వడం, తీసుకోవడమే ఆచరిస్తున్నారు. కావాలంటే నిలుపుకోవడం చేసుకుంటున్నారు. కానీ నిలుపుకున్నప్పుడు ఏమైతుంది? దానిలో వచ్చిన గుణము అది నిన్న ఎంబడబడుతుందా, ఎంబడబడట్లేదా? ఇప్పుడు డబ్బే ఉన్నాము, ఇచ్చి పుచ్చుకున్నాము, తర్వాత నిలుపుకున్నాం. అందులో ఉన్న ఆ గుణము మనలో అట్రాక్ట్ అవుతుంది, మనని అది ఆవహిస్తుందా లేదా? ఆవహించకుండా జస్ట్ ఇవ్వడానికి, తీసుకునే దానికి చేసే ప్రాసెస్ ఆ కాలంలో ఆలోచించారు. ఫస్ట్ ఆ కాలంలో ఇవ్వడం మాత్రమే. ఎవరు? రాముడు. బాగా అబ్జర్వేషన్ చేయండి. నేను రాముడిని బాగా అబ్జర్వేషన్. రాముడు చాలా యుగ పురుషుడు, ఆ రోజుల్లో యుగ పురుషుడు. ఆ ఆచరణే ఆచరించిండు కాబట్టి ఆచరణే ఆచరించిన వాళ్ళు నెక్స్ట్ యుగంలో ఆయన దేవుణ్ణి చేశారు. కానీ జీవుళ్ళు దేవుళ్ళుగా మారడానికి ఆయన ఒక ఎగ్జాంపుల్ గా మాత్రమే చెప్పవచ్చు. అంటే అలా ఎవరికైనా ఆచరణ చేస్తే ఎవరికైనా కావచ్చు. సింపుల్ గా మీకు ఈరోజు యాక్సిడెంట్ అవుతుంది, అయినప్పుడు మీకు ఆ యాక్సిడెంట్ అయ్యి నీకు ఆ బ్లడ్ పోతుంది. ఆ వెంటనే చూసి హాస్పిటల్కి తీసుకుపోయిన వ్యక్తి నీకు ప్రాణాన్ని కాపాడితే నీకు ఆ పర్సన్ దేవుడేనా కాదా?
మరి ఆ కర్మలో నీకు ఆ క్షణంలో నీకు దేవుడు, అవునా? అలా ప్రతి దాంట్లో ప్రతి అవసరంలో దేవుడు ఉన్నాడా లేడా? ప్రతి ఒక్కరిలో అవసరాలు తీర్చడానికి దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు ఒక రూపంలో వచ్చి సహాయం చేస్తాడు, కానీ సహాయం చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు అని భావిస్తాం, నిజమైన దేవుడు కాలేడు కదా. అదే దేవుడు భావించడం కాదు, అలా కరెంట్ అనేది ఇలా వచ్చిపోతుంటది, ఆ సెకండ్ ఇలా వచ్చిపోతుంటది. అది ఎవరి కోసం వచ్చిపోతుంటది? మన కోసం అని మనం అనుకుంటాము, కానీ ఇంకొక దాని కోసం అని మనకు అర్థం కాదు. దేనికోసం? ఇప్పుడు నేనే ఉన్నాను, నాలోకి ఒక ఆవహించింది, ఆవహించినప్పుడు ఇక్కడ నన్ను ఎవరో కాపాడకపోతే నేను ఈ రోజు నేను ఇలా ఉండేటోని కాదు కదా. నీకే యాక్సిడెంట్ అయింది, ఆ యాక్సిడెంట్ లో ఆ పర్సన్ నిన్ను కాపాడకపోతే మీరు ఇంకొక పని చేయకపోయే వాళ్ళు కదా, ఇంకొకరికి కనెక్షన్స్ ఉండకపోయేవాడివి కదా. అంటే ఈ రోజు నీకు ఈ క్షణం లేకపోతే మరో క్షణం ఉంటుందా? ఉండదు. మరో సెకండ్ కోసమే కదా నిన్ను నిలిపేది. అవును, ఆ మరో సెకండ్ కోసమే ఈ ప్రయాణం జరుగుతుంది. శక్తి అనేది దానికోసం అది చేసుకున్న క్రియేషన్ ఎనర్జీ, దానికోసం అది తపన పడుతుంది. కానీ అది మనలో ఉండడం వల్ల మనం తపన పడుతున్నాం తప్ప అది మనమే కాదు. అందులో మనలో అది ఆవహించడం వల్ల, ఆవహించినప్పుడు దాని గుణం ఏ గుణమైనా చూడండి, నీకు ఇందాక అదే చెప్పినాను, ప్రకృతి సహజ సిద్ధమైన గుణము. సికింద్రాబాద్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ప్రకృతి సహజ సిద్ధమైన గుణము అతనిలో ఆవహించడం వల్ల ఎలా ఆవహించింది? అతను తీసుకున్న ఏదో ఒక కదలికల ద్వారా, అతను తీసుకున్న బయట ప్రపంచం నుంచి ఆయనకి ఏదో ఒక విధంగా ఆవహించింది. అతన్ని లిక్కర్ ద్వారానో, లేకపోతే అతను చేసిన పనుల ద్వారానో, బయట అంటే పాస్ట్ లో జరిగిన విషయాల ద్వారానో, ప్రజెంట్ లో జరిగిన విషయాల ద్వారానో అతన్ని ఆవహించింది. అంటే గత జన్మ కర్మల వల్ల కూడా ఈ జన్మలో లైఫ్ ఉంటుంది అంటారు కదా. ఇలా చేస్తున్నారు అంటే గత జన్మ ఫలితాల వల్ల కూడా చేసే విధానం ఏమైనా ఉంటుందా? లేదంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా తీసుకున్న వస్తువులను బట్టి, పదార్థాలను బట్టి కూడా ఉంటుందా? ఎలా చెప్పొచ్చు? ఆ బలాలు అనేది ఇప్పుడు మనకు కొంత బలం ఉంది, అమ్మా నాన్న నుంచి వచ్చే బలం మనకు పుష్టిగా ఉన్నారు. ఆ పుష్టిగా ఉండడం వల్ల నేను పుష్టిగా ఉంటాను, వాళ్ళు పుష్టిగా లేకపోతే నేను పుష్టిగా ఉండను. అది బలాల మీద ఉంటది, శక్తి బలాల మీద ఉంటది. ఆవహించడం, ఆవహించకపోవడం. నేను చాలా న్యాచురల్ ఇన్స్టెంట్స్ చూశాను. నేను చాలా రోజు జరుగుతున్న కార్యక్రమాన్ని చూశాను. మీకు తెలియని ఒక ద బిగ్గెస్ట్ నేను తెలుసుకున్న ఒక బిగ్గెస్ట్ సీక్రెట్ చెప్తాను. మనిషి ఎప్పుడైనా నాకు చాలు అని అంటే అయిపోయినట్టే, అక్కడే అంతమైపోతాడు. అంటే ఏ విషయంలో అయినా నాకు ఇది చాలు అని అంటే అక్కడికే అంతము. ఈ జనాలు అక్కడే ఆగిపోయారు, ఇది నాకు చాలు. వీళ్ళని పెంచినది కూడా ఇది నాకు చాలు. మీరు కూడా అదే లెవెల్లో పెరిగారు కాబట్టి అక్కడి వరకే ఉన్నారు. కానీ ఇది మేము ఇప్పుడు ఏదైనా ప్రకృతి చూడు ఉన్నతమైన ఆచారాలను కోరుకుంటుంది. ఎవ్రీ సెకండ్ రీక్రియేషన్ అవుతుందా లేదా? ఆ ప్రకృతిలో రీక్రియేషన్ అవుతున్న కొద్దీ ఉన్నతమైన ప్రమాణాలు వస్తున్నాయి. సేమ్ ఇప్పుడు నువ్వేం చేసినా, నేనేం చేసినా దేనికోసం చేస్తున్నాము? ఉన్నతమైన ప్రమాణాల కోసమే చేస్తున్నాం. ఉన్నతం అంటే నెక్స్ట్ అప్డేట్ వర్షన్ కోసం చేస్తున్నాం. దేనికోసము అప్డేట్? దేనికోసం? శక్తి కోసం, లయ కోసం, కార్యవంచన కోసం. శక్తి, లయ, కార్యవంచన. అంటే శక్తి లయమైతుంది, అదే కార్యవంచన అంటే కర్మని నిర్వహిస్తుంటది. అర్థమైందా? ఆ పర్సన్ ని శక్తి ఆవహించడం వల్ల ఒక కర్మ జరిగింది. అది దేనికోసం జరిగిందంటే వీళ్ళకి ఎవ్వరికి తెలియదు దేనికోసం జరిగిందన్న విషయం. కాబట్టి తెలిసిన వ్యక్తులము మేము దాన్ని ఎలా ఆపాలో మాకు తెలుసు, వాళ్ళకు తెలియదు, ఎలా ఆపాలో తెలియదు. మరి ఆపాలో తెలిసినప్పుడు రకరకాల దుర్మార్గాలు చూస్తున్నాం, ఎందుకు ఆపలేదు? జరిగిన తర్వాత మేము అలాంటి వాటి గురించి వచ్చామని ఇప్పుడు మీరు అన్నట్టుగా అంటున్నారు. మరి ఎందుకు ఆపే ప్రయత్నం ముందుగానే చేయట్లేదు? మేము ఏదైతే కోల్పోయామో ఆ కోల్పోయిన దాన్ని నిజం ఏదైతే వాస్తవిక నిజాన్ని అంటే మాయలో ఉండకుండా వాస్తవిక నిజాన్ని తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంటది. ఇలా వెనకకేసి తిరిగి చూస్తే నేను వాస్తవిక ధర్మాన్ని తెలుసుకోవడానికి అంటే నేచర్లో ఉన్న ధర్మాన్ని తెలుసుకోవడానికి దాదాపు ఒక 7-8 ఏళ్ళు పట్టింది. కానీ ఇదే నేను 7-8 పడితే వీళ్ళు నిజమైన ఆచరణలు ఎక్కడెక్కడ మిస్ అయినాయి తెలుసుకోవడానికి ఎక్కడెక్కడ తప్పులు జరిగినాయి. ఇప్పుడు ఓ యుగంలో ఒక తప్పు జరిగింది. శక్తి ఎప్పుడైనా అది ధర్మాన్ని నిరూపించుకోవడానికి ఆ రోజుల్లో రాముడి కాలంలో శక్తి ఉంది అని నిరూపించుకోవడానికి, ధర్మాన్ని నిరూపించడానికి ఆయన త్యాగం చేసిండు.
అవును. ఆ రోజుల్లో ధర్మాన్ని నిరూపించడానికి ఆయన త్యాగం చేసిండు. మరి శ్రీకృష్ణుడి అవతారంలో ధర్మాన్ని నిరూపించడానికి, శక్తిని అంటే దేవుణ్ణి నిరూపించడానికి యుద్ధం చేసిండు. ఆ రోజుల్లో త్యాగం చేసిండు, ఈ రోజుల్లో యుద్ధం చేసిండు. మరి ఈ రోజుల్లో ఏం చేయాలి? ఈ యుగంలో ఏం చేయాలో ఎవరికి తెలియదు. ఆ యుగాన్ని అలా తెలుసుకోవడానికే మాకు ఇంత టైం పట్టింది. తెలిసినా కూడా కాలాచరణ నేనేం ఫాలో అవుతున్నాను, ఇందాక అదే చెప్పినాను, నేచర్ని ఫాలో అవుతున్నాను. ఒక చెట్టే ఉంది, ఆ చెట్టు చూడండి, ఆ చెట్టు ఆక్సిజన్ ఇస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది. కానీ బాగా గుర్తు చేసుకోండి, ఇచ్చి పుచ్చుకోవడం దాని లక్షణం అయితే అది ఎందుకు పెరుగుతుంది చెప్పండి? ఇస్తుంది, తీసుకుంటుంది, ఇస్తుంది, తీసుకుంటుంది. కానీ నిలుపుకుంటేనే కదా అది పెరిగేది. అవును. మరి నిలుపుకోవడం ఎలా? అంతగా నిలుపుకుంటే ఏమైతే చెప్పండి? ఇవ్వబుద్ధి అవుతుందా? తీసుకోబుద్ధి అవుతుందా? తీసుకోబుద్ధి అవుతుంది, కానీ ఇవ్వబుద్ధి అవ్వదు. అంటే ఒక లక్షణం పోతుంది. అంటే ధర్మం చూడు, ఒక లక్షణం పోతుంది. ఒకటి నిలబెట్టాలంటే ఒకటి సాక్రిఫైస్ చేయాల్సిందే. కానీ ఈ కాలంలో వీళ్ళకి అర్థం కాక సాక్రిఫైస్ చేయాలంటే అందరు మన పేరెంట్సే చూడు, నా పేరెంట్సే చూడు, వాళ్ళ టైమింగ్ బట్టి వాళ్ళు నా కోసం సాక్రిఫైస్ చేస్తారు. కానీ నేను వాళ్ళకి సాక్రిఫైస్ చేయాలంటే ఆలోచిస్తాం. ఇది ధర్మము. ఏం ధర్మము? కలియుగ ధర్మము. కలియుగ ధర్మాన్ని ఆచరించినప్పుడు మాత్రమే నిజమైన యుగం మళ్ళీ చేంజ్ అవుతుంది. కానీ తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు ఆపడం కూడా ధర్మంలో ఒక భాగమేనా? అంటే స్వామి, ఇప్పుడు ఇలాంటివి జరిగాయి, ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాము, కానీ స్పీడ్ ని పెంచడానికి మేము ఈ యంత్రాన్ని వాడుకోవడం. ఆపడం సృష్టికి విరుద్ధం కాదా? పంచభూతాల ఆచరణ ఆచరించినప్పుడు దానికి విరుద్ధం ఎందుకు అవుతుంది? పంచభూతాల ఆచరణని ఆపితే విరుద్ధం అవుతుంది. పంచభూతాల ఆచరణ చేయకుండా ఆపితే అవిరుద్ధం అవుతుంది. కానీ పంచభూతాల ఆచరణ చేసినప్పుడు పంచభూతాల్లాగే మారొచ్చు, అవి కూడా మనలాగే మారుతాయి కదా. మీరు ఇందాక అన్నారు, మీరు కెమెరా ఆన్ కాకుండా ఒకటి అన్నారు, ఏమన్నారు? స్వామిలు అంటే ఇలా ఉంటుంది, భయంగా అనిపిస్తుంది, అలా ఉంటారు, ఇలా ఉంటుంది అని అన్నాను. బట్ నేను పీస్ఫుల్ గా ఉంటున్నాను. లయం అంటారు దాన్ని. లయం అంటే కలిసిపోవడం. అదే నేర్చుకున్న వాళ్ళు మన వాళ్ళు, మన గతంలో ఉన్న వాళ్ళు, 5-6 వేల సంవత్సరాలు ఉన్న వాళ్ళు చెట్టుతో కలిసిపోయారు, పుట్టతో కలిసిపోయారు, రాయితో కలిసిపోయారు, రప్పతో కలిసిపోయారు. నేను కూడా చిరుత, ఇది శ్రీశైలంలో ఫారెస్ట్ లో నేను సాధనకి వెళ్ళినప్పుడు చిరుత ఇలా వచ్చింది. ఇలా వచ్చినప్పుడు దాని గమనం చూసి నేను పారిపోలేదు. పారిపోతే ఏం చేస్తుంది? వెంబడబడుతుంది. కానీ నేను దాన్ని ఏం చేశాను? అబ్జర్వేషన్ చేసి అది ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుందో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నేను దాన్ని ఆపినాను. ఎందుకు? దాని గమనం తెలుసుకున్నాను. అలా పంచభూతాల గమనాలు, శక్తి గమనాలు తెలుసుకొని ఆచరించే ఆచరణనే సనాతన ధర్మము అన్నారు. ఇప్పుడు రేపులు ఎందుకు జరుగుతున్నాయి అంటే బాడీలో జరుగుతున్న మార్పులని ఆ రోజుల్లో ఏ పద్ధతిలో పెట్టిర్రో ఈ రోజు పద్ధతులు ఉన్నాయా? 20 ఏళ్ళ 30 ఏళ్ళకు పెళ్లి చేస్తున్నారు. కానీ ఆ రోజుల్లో మనలో ఏ ఆచరణ జరుగుతుందో మనం ఎవ్రీ సెకండ్ తెలుసుకోవాలి. నేను ఇందాక వేరే స్వామితో అన్నాను, నేను ఇప్పుడు మన బాడీలో ఇప్పుడు నేను బక్కగున్నానంటే నేను ఎందుకున్నానో నాకు తెలిసిపోతుంది. ఎందుకున్నాను? నాలో హై ప్రోటీన్స్ లేకపోవడం వల్ల జరుగుతుంది. ఈ ప్రోటీన్స్ ఏం లేవో మనం బయట నుంచి తీసుకుంటున్నాం కదా. దేనికోసం? ఎనర్జీ, శక్తి కోసమే కదా. బయట ఉన్నదాన్ని లోనికి తీసుకుంటున్నాం. అంటే ఆత్మ ఎక్కడుంది చెప్పండిగా? లోపలే ఉంది. లోపలే ఉందా? ఆత్మ అంటే ఏంటిది? ఎనర్జీయే. అది బయట ఉంటే ఎనర్జీ అన్నారు, లోపల ఉంటే ఆత్మ అన్నారు. ఈ ఆత్మ ఇక్కడే ఉండదు. ఎక్కడికి పోతుంది? ప్రతి నరం పోయి వస్తుంది, ప్రతి నరానికి పాకేసి వస్తుంది. ఆత్మ శక్తి ఎనర్జీ అనేది ప్రతి నరం అణువు పోతుంది కదా. మరి ఇక్కడే ఉన్నదని ఎలా చెప్పగలుగుతున్నారు? అంటే మనిషి బ్రతుకున్నంత వరకు ఆత్మ అనేది మన బాడీ లోపలే ఉంది అని అంటారు కదా. ఎవ్రీ సెకండ్ బయటికి పోతుంది వస్తుంది, బయటికి పోతుంది వస్తుంది, బయటికి పోతుంది వస్తుంది, ఎవ్రీ సెకండ్ పోతుంది వస్తుంది. ఈ ఆచరణ తెలియకనే పిక్చర్లు అయిపోతున్నారు. ఏంటి లోనే ఉన్నదని మబ్బి పెడుతున్నారు. అది వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల అలా రాంగ్ డైరెక్షన్ లో వెళ్తున్నారు. నేను అదే అనుకున్నాను. నేను ఎందుకు యాక్చువల్ ఇలాకి వచ్చినానంటే సిఏ చేశాను. నేను సాటర్డే కాంటాక్ట్ చేసినప్పుడు లెక్కలు చేయడం నాకు అలవాటు. ఏ లెక్క అంటే ఏది ప్లస్ అవుతుంది, ఏది మైనస్ అవుతుంది, దాన్ని ఈక్వల్ చేయాలా, ఎలా చేయాలి అని లెక్కలు చేయడం నాకు అలవాటు. ఇలానే నేచర్ని లెక్కలు చేయడం జరిగింది. నేచర్ని లెక్కలు చేస్తే దానిలో ప్లస్, ఆ కర్మలో జరుగుతున్న ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి. ఇప్పుడు నేను ఒక మాట మాట్లాడుతున్నా, కర్మ అంటే తెలుసుకోవాలి ఫస్ట్. కర్మాచారణ ఎప్పుడు వచ్చింది? ఇది చాలా బిగ్గెస్ట్ క్వశ్చన్. కానీ మీరు చాలా గురువులు చెప్తుంటారు కర్మ అనుభవించాలి అని చెప్తారు. అరే ఆ కర్మ అనుభవించడం కాదు, దాన్ని గమనిస్తే తప్పుకోవచ్చు.
ఇట్స్ ట్రూ. నేను ఎగ్జాంపుల్ తో చెప్తాను. దాని మనకు సెన్స్ ఉన్నాయి ఎందుకు, గమనించడానికి. అర్థమైందా? గమనించినంత మాత్రాన ఎలా తప్పుకుంటా? నేను సింపుల్ గా చెప్తాను. ఇప్పుడు మనకు ఒక కుక్క ఉంది. ఆ కుక్క వస్తున్నప్పుడు దాన్ని చూసాం. దాన్ని చూస్తే అది ఆకలితో ఉన్నదని మనకు అనిపించింది. మన మనసు ఏమనిపించింది, దానికి ఆ రొట్టె ముక్క వేయాలని చెప్పేసి అనిపించింది. ఆ రొట్టె ముక్క వేసినాం. కానీ ఆ రొట్టె ముక్క వేసేటప్పటికి ఇలా వేస్తుంటే అదేమనుకున్నది, అది మనం దాన్ని కొడుతున్నాం అని చెప్పేసి అదేమనుకుంటే వచ్చి పట్టేసింది. ఇది వీళ్ళు ఏమనుకున్నారు, కర్మ అనుభవించాలి అని అనుకున్నారు. ఇది ఏం చేసిర్రు, ఏది ఇది ధర్మమా? కాదు. నీ మనసులో ఉన్నదాన్ని గెలిపించడానికి నువ్వు బయట ఉన్నదాన్ని ఎందుకు మర్చిపోతున్నావు? నీ మనసులో ఉన్నదాన్ని గెలిపించడానికి నీ బయట ఉన్నదాన్ని ఎందుకు శాపంగా పెట్టుకుంటున్నావు? అర్థమైందా? ఇప్పుడు జనరల్ గా అది వచ్చి కొరికిందంటే నీకు ఈ బాడీకి శాపమే కదా. అవును అవును. నీ మనసుని గెలిపించడానికి నీ బాడీని ఎందుకు త్యాగం చేస్తున్నావు? మరి ఏం చేయాలి? అక్కడ అబ్జర్వ్, నీ బాడీకి సెన్సెస్ ఉన్నాయి. అది ఏంటి, అది కూడా ఒక బాడీని ఆవహించింది. ఆ బాడీని ఆవహించినప్పుడు దాని బాడీ స్ట్రక్చర్ ఏంటి, అది ఏ గమనంలో వస్తుంది, అది మంచి కుక్కనా చెడ్డ కుక్కనా అని చూడాల్సిన బాధ్యత, సెన్స్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? మనదే కదా. సెన్స్ చేయాలి, దానికి ఇవ్వాలి, దాని పని అది చేసుకోవాలి, మన పని మనం చేయాలి. అది మనల్ని ఇబ్బంది పెట్టకూడదు, మనం దాన్ని ఇబ్బంది పెట్టకూడదు. అదే కర్మ సక్సెస్ఫుల్ గా చేయడం అంటారు, ధర్మం అంటారు దాన్ని. మనం చూసిన దాన్ని ఆ ప్రకృతి సహజ సిద్ధంగా దానికి లేని దానికి ఇవ్వడం, ఇస్తున్నాము. అర్థమైందా? అప్పుడు మనం ఏం చేయాలి, అబ్జర్వేషన్ చేయాలి. దాన్ని అబ్జర్వేషన్ చేయడం వదిలేసి అది ఏ కుక్కనో మంచి కుక్కనో చెడ్డ కుక్కనో తెలియకుండా దానికి ఇలా వేస్తే దాని గమనం ఏమనుకుంది, ఇలా వేసే స్పీడ్ లో అదేమనుకుంది, అది మనం కరుస్తుందని చెప్పేసి మనం అది కొడుతున్నారని చెప్పేసి అది కరవడానికి వచ్చింది. అలా వేయకుండా అది పిచ్చి కుక్క అయినా కూడా మనం ఒక కట్టె పట్టుకొని దాన్ని దూరంగా ఉండి దాన్ని సెన్స్ చేస్తూ దానికి ఇవ్వాల్సిన పని ఇస్తే, దానికి చేయాల్సిన పని చేస్తే దాని పని అది చేసుకుంటది, మన పని మేము చేసుకుంటాం. ఇదే ధర్మము. కానీ అన్ని సందర్భాల్లో అంత లాజిక్ గా వర్కౌట్ అవుతుంది. అదే సెన్స్ అన్నారు. సెన్స్ ని యాక్టివేషన్ చేసుకున్న వాళ్ళే సైంటిస్టులు అని చాలా మంది అన్నారు. సైంటిస్ట్ అంటే ఈ సైంటిస్టులను కూడా ఏదో ఒకటి ఆవహిస్తుంది, అందుకే ఆగిపోయారు. వీళ్ళు ఆగిపోయారు. నేను ఇప్పటికి కూడా చెప్తున్నా ఎందుకు ఆగిపోయారు అంటే, మీరు అడిగిన ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది. మనం గత జన్మ నుంచి వచ్చే ఒక ఎనర్జీ, ప్రజెంట్ అమ్మా నాన్న నుంచి వచ్చే ఎనర్జీ, ఈ రెండు కలిసి బయటికి వస్తున్న టైం గడుస్తున్న కొద్దీ బలబలాలు బయట నుంచి తీసుకునే ఎనర్జీ వాటికి పాస్ అయిపోయి ఆ ఫ్రూట్స్ నుంచి వాటి నుంచి వీటి నుంచి తీసుకుపోయే ఆ ఎనర్జీ అంతా పాస్ అయ్యి బయటికి ఒక రూపంగా బయటికి వస్తారు. బయటికి వచ్చినాక దేని ప్రభావం ఫస్ట్ పడుతుంది? వెలుగు చీకటి ప్రభావం పడుతుంది. బాడీలో ఉన్నప్పుడు ఎవరి ప్రభావం పడుతుంది? చీకటి ప్రభావం పడుతుంది. అంటే మన పుట్టుక ఎక్కడి నుంచి? చీకటి నుంచి. మనం ఎక్కడికి వస్తున్నాము? వెలుగు. అంటే ఏంటి, మీరు చూసారు కదా శ్రీశైలం గానీ పురాతనమైన వాటిలలో గానీ చూసారా, వెలుగు చీకటి అనేది మనల్ని ఎంబడిస్తుంది అనేది అక్కడ వేస్తారు. ఇప్పుడు ఈ గమనాలు ఇవన్నీ గమనించుకోక ముందు ఆ ముద్రలు వేసిర్రా? ఇవన్నీ గమనించుకున్న తర్వాతనే మన పుట్టుక ఇలా మొదలైంది, ఇది దీన్ని ఇది ఇలా రూల్ చేస్తుంది అని చెప్పేసి మన వాళ్ళు కోర్స్ ఇచ్చారు. వెలుగు చీకటి నుంచి అనే కోర్స్ ఇచ్చారు. ఆ వెలుగు చీకటి అనే కాన్సెప్ట్ నుంచే ఈ ధర్మాచరణ వచ్చింది. సూర్యుడికి ఒక ధర్మం ఉంది, చంద్రుడికి ఒక ధర్మం ఉంది. ఓకేనా? అలా మన ప్రతి పదార్థానికి ఒక ధర్మం ఉంది. ఆ ధర్మాలు తెలియకుండా దాన్ని ఒకేసారి తీసుకోవడం వల్ల దానిలో ఉన్నది మనల్ని ఆవహించి ఏం చేస్తుంది, దానిలాగే రెడీ చేసి దానిలాగే తయారు చేస్తుంది. అది ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి? ఇప్పుడు మందు ద్వారా మీరు అన్నారు, మందు వల్ల చాలా మంది పిచ్చెక్కి మెంటలెక్కి దానికి బానిస అయిపోతున్నారు. అసలు ఔషధం ఎందుకు కనిపెట్టిరు? మరి మందు అంటే ఏంది? ఔషధమే కదా. ఔషధాన్ని ఎందుకు కనిపెట్టిరు మన వాళ్ళు? మరి అంటే మన బాడీ నుంచి ఇదొకటి తీసుకోవడం వల్ల మన బాడీలో ఉన్న అవి ఎక్కువ కోపం ఆ బాడీలో ఎలక్ట్రాన్స్ ఎక్కువ విస్ఫోటనం చెందడం వల్ల మనకు తెలియకుండా మనం ఏదో కర్మని క్రియేషన్ చేస్తున్నప్పుడు ఆ ఔషధం బయట నుంచి వచ్చే ఔషధాన్ని తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ ఏమవుతుంది? బ్లడ్ ప్రెషర్ ఏమవుతుంది? స్లోగా నడుస్తుంది. మొత్తం ఔషధం దేని మీద పనిచేస్తుంది? ఔషధం దేని మీద పనిచేస్తుంది? బ్లడ్ మీద పనిచేస్తుంది. ఆ బ్లడ్ ఏం చేస్తుంది? స్లోగా నడుస్తుంది. అప్పుడు మనిషి ఏమవుతాడు? వీక్ అయిపోతారు, స్లోగా నడుస్తాడు. అట్లా అంత రౌద్రం అవ్వడు. రౌద్రంగా ఉన్నప్పుడు మాత్రమే. అలా ఏ సమయంలో ఏ పదార్థం వాడాలో, ఏ సమయంలో ఏ వస్తువు ఏ కర్మ చేయాలో ఆ రోజుల్లో పెట్టారు.
ప్రకృతి చెప్తుంది. బట్ ఆ రోజు ఇప్పుడు నిన్న తిన్న కూర ఈ రోజు తింటావా? నిన్న తిన్న అన్నం ఈ రోజు తింటావా? మరి ఎందుకు నిన్న ఆచరించిన ఆచరణలు ఈ రోజు ఎందుకు ఆచరిస్తున్నారు? ఈ రోజు ఉండాల్సిన ఆచరణలు ఇవాళ ఆలోచించవచ్చు కదా. మరి రేపు ఉండే ఆచరణలు ఫస్టే తెలుసుకొని ఇవాళనే ఆచరించవచ్చు కదా. అలానే నేను నా జరుగుతున్న గతంలో అంటే నా జన్మ అర్థం గురించి తెలుసుకోవడానికి, అంటే నా జన్మ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ సమాజం మీద జరుగుతున్నాయన్నీ నా మీద ఎఫెక్ట్ పడ్డాయి. సమాజంలో ఉన్న ఎఫెక్ట్లన్నీ నా మీద పడినాయి. పేరెంట్స్ ఎఫెక్ట్ పడింది. ఫస్ట్ పేరెంట్స్ ఎఫెక్ట్ పడింది. అలా బయటికి రాగానే పేరెంట్స్ ఎఫెక్ట్ పడింది. తర్వాత సమాజంలోకి రాగానే సమాజం ఎఫెక్ట్ పడుతుంది. ఇది అందరికీ జరిగేదే. కానీ సమాజాన్ని తెలుసుకున్నాను, మా పేరెంట్స్ని తెలుసు. ఫస్ట్ మా పేరెంట్స్ తెలుసుకొని మా పేరెంట్స్కి ద బెటర్ ఇవ్వాలని నేను అనుకున్నాను. అనుకోనే కదా నేను సమాజంలోకి వచ్చింది. మరి సమాజానికి కూడా ద బెటర్ ఇవ్వడానికి నేను వచ్చినాను. కానీ అసలు నేను కోల్పోతుంది ఏందో మళ్ళీ తెలుసుకున్నా. అదే మాయ అంటారు. వీళ్ళ ప్రతి ఒక్కరిని ఆవహించింది ఇది మాయ. మాయ అంటే చూడండి, బాగా అబ్జర్వేషన్ చేయండి. అభూత కల్పన అంటారు. అభూత అంటే ఏంది? ఆ భూత అంటే భూత అంటే వర్తమాన జరిగింది. ఆ భూత అంటే ఆ జరిగిపోయిన దాన్ని ఆవహించి ప్రజెంట్ మర్చిపోతారు ఎవరైనా. నిన్న దాన్ని ఆలోచిస్తూ ఈ రోజు ఈ క్షణాన్ని మర్చిపోతున్నారు. మరి ఈ క్షణాన్ని మర్చిపోయిన కర్మ ఎక్కడ పోవాలి? లవ్ ఫెయిల్యూర్ అయింది అనుకో, నాకు నిన్న జరిగిన లవ్ ఫెయిల్యూర్ గురించి నేను ఈ రోజు తాగుతాను. ఈ రోజు తాగితే ఈ రోజు చేయాల్సిన పని ఎవరు చేయాలి? నా బాడీకి ఈ రోజు చేయాల్సిన పని ఎవరు చేయాలి? నా బాడీ నిన్న ఒకలాగుంది, ఈ రోజు ఒకలాగుంది. అంటే ఈ మాయ అనేది కర్మ మీద కర్మ అనే ఒక కాన్సెప్ట్ లో వచ్చినదే మాయ. కర్మని ఆవహించిందే మాయ. కర్మ అంటే ఏదో కాదు, పని. మనం చేసే ప్రతి పనిని కర్మ అంటారు. కర్త, కర్మ, క్రియ అంటారు. కర్మ అంటే అనుభవించడం అంటారు వీళ్ళు. ఇదే నేర్పించారు వీళ్ళు. ఇప్పుడు ట్రెండ్ చేంజ్ చేయాలి, లేకపోతే వీళ్ళు ఇలానే కొట్టుకొని సత్తారు. వీళ్ళంతా కొట్టుకొని చచ్చిపోతున్నారు వీళ్ళంతా. కానీ అసలు ప్రకృతి నియమం చూడండి. ప్రకృతి ఏది ఆ యుగంలో ఉంది. ఏ యుగంలో? ద్వాపర యుగంలో ఉంది, త్రేతాయుగంలో ఉంది, మరి ఇప్పుడు ఉంది. మరి అదెందుకు చచ్చిపోలే? మనిషి ఎందుకు చచ్చిపోతున్నాడు? మాయలో పడా? ఎస్, మాయలో పడి మాత్రమే చచ్చిపోతున్నాడు. అభూత కల్పనను నమ్మి వాస్తవిక నిజాన్ని మర్చిపోవడం. అదే మనం మర్చిపోయినామని ఎవరు గుర్తు చేయాలి? మళ్ళీ ఎవరో వచ్చి గుర్తు చేస్తే మనకు గుర్తుంటుంది. అవునా కాదా? ఇప్పుడు జనరల్ గా చూస్తున్నాం మనం. నన్ను చాలా మంది కొన్ని కర్మలు చూశాను. స్వామి మాల వేసుకున్నారు. అసలు మాల నియమాలు లేకుండా, అసలు మాల నియమాలు తెలియదు, ఏమీ తెలియదు. వాళ్ళు స్వామి అని మర్చిపోయి వాళ్ళు జనరల్ గా రోజు చేసే పనులే చేస్తున్నారు. కానీ వాళ్ళకు స్వామి అని ఎప్పుడు గుర్తుకొస్తుంది? మళ్ళీ ఎవరో ఒకరు దాన్ని స్వామి అని పిలిస్తేనే మళ్ళీ ఆ పదం గుర్తుకొచ్చి వాళ్ళ ఆచరణ మళ్ళీ మార్చుకుంటున్నారు. అర్థమవుతుందా? అంటే ఇవన్నీ దేనికోసం వచ్చినాయి అంటే, ఈ భూమి మీద పనులన్నీ దేనికోసం వచ్చినాయో ఇప్పుడు లాజికల్ ఒకే పాయింట్ లో చెప్తాను. మన శక్తి కోసం వచ్చినాయి. శక్తిని పెంచుకోవడానికి, లయం చేసుకోవడానికి కర్మ చేయాలి. శక్తిని లయం చేసుకోవడానికి కర్మ చేయాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? రాంగ్ డైరెక్షన్ లో చేస్తున్నారు. లయం చేసుకోవడం అంటారు. లయం అంటే కలుపుకోవడం, అంటే భగవంతుల్లో కలిసిపోవడం, కలుపుకోవడం. అందుకే నేను అదే అన్నాను, జీవం నుంచి దేవుడుగా మారినోళ్ళు ఉన్నారు. జీవుడు నుంచి దేవుడుగా మారిలు. ఎందుకు మారాలంటే మన శక్తి కోసము. మీరు ఎందుకు తింటారు? మీ బాడీ కోసం తింటారు. మీ మనసు కోసం తినరేంటి? మీ మనసు కోసం తింటారా? మీ మనసు ఇంకొకటి కోరుకుంటుంది. ఇప్పుడు ఈ టైంలో బిర్యానీ కోరుకుంటుంది, కానీ ఈ సమయంలో బిర్యానీ తినగలుగుతారా? తినలేరు. ఎందుకు? ఈ సమయంలో ఒక కర్మ చేస్తున్నారు. ఒక కర్మ నీ మనసు కోరుకున్నది ఈ కర్మలో సక్సెస్ఫుల్ అవుతుందా? ఈ పనిలో సక్సెస్ఫుల్ అవ్వదు కదా. మరి అలానే మనసుకు ఒక నియమం ఉంటది, శరీరానికి ఒక నియమం ఉంటది, ప్రకృతికి ఒక నియమం ఉంటది. ఈ మనసును, శరీరాన్ని, ప్రకృతిని, ఈ మూడింటిని ఈక్వల్ గా చేయడాన్నే ధర్మము అన్నారు. అర్థమైందా? ప్రకృతి సహజ సిద్ధమైన గుణాలని మనం ఆచరించేదాన్ని శక్తి కోసం, లయం కోసం ఆచరించే ఆచరణని సనాతనం అన్నారు. దీన్ని ఇదిగా అర్థమైందా? ఇప్పుడు నా వయసు ఎంత? 18 నుంచి 25 మధ్యలో పెళ్లిళ్ళు చేసుకోవాలి. కానీ ఈ రోజుల్లో 30 ఏళ్ళ దాకా కూడా పెళ్లిళ్ళు చేసుకుంటారు. ఎందుకు? వాళ్ళు దేన్నో చూసి ఏదో మర్చిపోతున్నారు. ఆ సమయంలో వాళ్ళు యూజ్ చేసే వాటి వల్ల వీళ్ళకు ఉన్న శక్తి పోతుంది. ఎన్నో చూస్తున్నాను నేనైతే.
అలా ఒకదాన్ని చూసి ఇంకోటి చేసి అసలైన వాస్తవికాన్ని ఇంకోటి గుర్తు చేసుకుంటున్నారు మన వాళ్ళు. ఇప్పుడు చూడు, వీళ్ళందరూ మర్చిపోతేనే కదా నేను గుర్తు చేసేది, అందరూ మర్చిపోతూనే కదా నేను గుర్తు చేసేది. మరి వాళ్ళందరూ గుర్తు చేసుకుంటే నేను చేసేవాడిని చెప్పు. నా పని నేను చూసుకునేదాన్ని. నా పని ఏంటి? దేవుళ్ళో మోక్షం అయ్యడాన్ని. మరి నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను? మరి ఇవన్నీ తెలుసుకున్నవాన్ని జనాల్లోకి ఎందుకు వచ్చాను నేను? వీళ్ళందరూ మర్చిపోయారు, ఈవెన్ మా పేరెంట్స్ కూడా మర్చిపోయారు. అందుకే మళ్ళీ ఈ ఆచరణని తిరిగి రాయడానికి కోసమే మేము వచ్చినాం. లేదంటే మేము హిమాలయంలోనే ఉండేవాళ్ళం కదా. ఇన్ని తెలిసిన వాళ్ళం, మా ఆచరణ మేము ఆడే చేసుకునే వాళ్ళం కదా. కానీ మా ఆచరణని నా కోసము, నా నెక్స్ట్ జనరేషన్ కోసం, వెనక జనరేషన్ కోసం, 3 జనరేషన్స్ కోసము, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో 3 జనరేషన్ కోసం రావాలి. ఇప్పుడు నా కోసం చేసి ఫ్యూచర్ మన పిల్లల కోసం చేస్తే వెనకటి అమ్మ నాన్న పేరెంట్స్ ఎడబోతున్నారు. ఇప్పుడు బాగా చూడండి, రోజు జరిగే ప్రాబ్లమ్స్ చూడండి. నా కోసం చేస్తున్నా, జనరల్ సొసైటీలో చూడండి, మన కోసం చేస్తున్నా, మన పిల్లల కోసం చేస్తున్నాం. మరి ఏది మర్చిపోతున్నాం? పేరెంట్స్, వెనక జనరేషన్ ని మర్చిపోతున్నాం. అవునా లేదా? వెనక జనరేషన్ కోసం చేసుకుంటే మన కోసం మనల్ని మర్చిపోతున్నామా లేదా? ఇది నేను చాలా మందిని నేను చూస్తున్నాను, సైకాలజికల్ గా చూస్తున్నాను. వాళ్ళు పేరెంట్స్ సాక్రిఫైస్ చేసిరని చెప్పేసి వీళ్ళ లైఫ్ ని సాక్రిఫైస్ చేయడం మొదలు పెట్టిర్రు. మరి వీళ్ళ లైఫ్ ఎడబోవాలి? వీళ్ళ జన్మార్థం ఏంటి? మళ్ళీ ఎత్తుక్కోవాలమ్మా, మళ్ళీ వచ్చి ఎత్తుక్కోవాలి. ఇప్పుడు నా చెప్పులు మర్చిపోయినాను ఇక్కడ, మళ్ళీ నా చెప్పులు ఎత్తుకోవడానికి నేను ఎక్కడెక్కడ మర్చిపోయినా అని మళ్ళీ ఎత్తుకోవాలి కదా. అలానే మన పనులు కూడా ఈ శరీరంలో నుంచి ఈ ఎనర్జీ పోయాక మళ్ళీ వేరే వాడిని ఆవహిస్తాయి, ఖచ్చితంగా ఆవహిస్తాయి. అది నేను ఎప్పుడు చూస్తూనే ఉంటాను. ఇప్పుడు నేను ఈ శరీరం నుంచి పోయినాను, నా లాస్ట్ శరీరం నుంచి ఈ శరీరం నుంచి పోయేటప్పటికి నాకు మందు తాగాలనిపించింది. కానీ నేను ఆ క్షణంలో నా ఈ శరీరాన్ని వదిలేసిన. ఈ శరీరానికి అది పాసిబుల్ కాలేదు. అప్పుడు నా ఆత్మ తృప్తి కాదు కదా. ఆత్మ ఏం చేస్తుంది? ఇంకొకరిని ఆవహించి ఆ మందు తాగుతుంది. ఆ ఎనర్జీ దేనికోసం చేస్తుంది? మరి లోపటి నుంచి పోయినది దేనికోసం చేస్తుంది? దానికోసమే కదమ్మా. ఆ లోపట ఈ శరీరంలో ఉన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ తాగాలి అనిపించింది, ఈ శరీరంలో నాకు పాసిబుల్ అవ్వలేదు, ఇంకో శరీరాన్ని ఆవహించింది. అంటే అంత చిన్న చిన్న వాటికి కూడా మళ్ళీ ఆవహిస్తుంది, 100% ఆవహిస్తుంది. ఇప్పుడు మనం ఏదైతే సెన్స్ కోల్పోతున్నామో ఆ సెన్స్ ని మళ్ళీ అనుభవించడానికి ఆ జంతువులోకి, ఆ జీవులోకి ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాల్సిందే. అంటే అలా అనిపించిందల్లా అనుభవించాలంటే అది మంచి మార్గాలు ఉంటాయి, చెడు మార్గాలు ఉంటాయి. అవి తీరకపోతే కూడా మళ్ళీ 100% మళ్ళీ ఆవహించాల్సిందే. ఇట్లానే ఇక్కడే పుట్టి ఇక్కడే చచ్చిపోవడం కాదు. తెలివి ఉన్నాడు, నెక్స్ట్ జనరేషన్ చేంజ్ అంటున్నాడు. దానికోసమే నేను కూడా అందుకే వచ్చినాను. నేను కూడా నెక్స్ట్ జనరేషన్ చేంజ్ అని అనుకున్నాను కాబట్టి నేను వాళ్ళని కలిశాను. అది ఎవరి కోసం జరుగుతుంది? నా కోసమో నీ కోసమో జరగట్లేదు. ఇది డైరెక్ట్ గా తీస్తే సైంటిఫికల్ ఫార్ములా నా దగ్గర ఉంది. మనిషి జీవనం ఎలా పోతుంది, ఎలా వస్తుంది, ఎలా వస్తుంది అనేది నాకు తెలుసు. మేము పోరాడేది అదే. ఎలా? అది ఇప్పుడు ఈ స్టూడియోలో చెప్పేది కాదు, అది సైంటిఫికల్ గా చెప్పేది. దానికి పెద్ద ఫార్ములా ఉంటది. ఇప్పుడు అంటే చిన్న చిన్న వాటికి ఇందాక మీరు అన్నట్టుగా ఒక కోరిక ఉండి తీరకపోయినా, మనం అనుభవించాల్సింది అనుభవించకపోయినా కూడా ఖచ్చితంగా మరొక జన్మలో అది అనుభవించాల్సిందే. అంటే ఒక జన్మ వాసనలు ఇంకో జన్మకి సంబంధం ఖచ్చితంగా ఉంటుంది. అందుకే అన్నాను కదా, ఒక ఎనర్జీ ఆ పర్సన్ ని ఆవహించి, ఇప్పుడు నువ్వు ఏమంటారంటే ఒక మేల్ అండ్ ఫిమేల్ కనెక్షన్ అయినప్పుడు వాళ్ళిద్దరి కనెక్షన్ ఎందుకు అవుతున్నారు, ఎప్పుడు అవుతున్నారు అనేది ఎవరి ఆలోచనలతో వస్తుంది? వాళ్ళ ఇద్దరి కనెక్షన్ ఎలా అవుతున్నారు చెప్పండి. అర్థం కాదు. ఇప్పుడు మేల్ అండ్ ఫీమేల్ కదలిక జరుగుతుంది కదా, ఆ కదలికలో వాళ్ళని ఆవహించింది ఏంటి? వాళ్ళు అలా కలవాలని అనిపించేది ఏంటి? ఆ ఫీలింగ్ ఎందుకు వస్తుంది చెప్పండి. అది వాళ్ళ నిర్ణయం అంతే కదా, ఫీలింగే కదా. ప్రకృతి ప్రభావం ఉంటుంది. ఆ ప్రకృతిలో ఉన్నాయి ఆవహిస్తేనే కదా వాళ్ళిద్దరు కలిసేది. ప్రకృతిలో ఏముంటాయి? ఎనర్జీయే కదా. ఆ ఎనర్జీ వీళ్ళలో ఆవహిస్తుంది కదా, ఆ ఎనర్జీ బలం వీళ్ళలో వస్తుంది కదా. ఆ ఎనర్జీ బలం వీళ్ళకి వస్తుంది, వీళ్ళలో ఉన్న బలం వస్తుంది. ఈ రెండు కలిసి బయట నుంచి తీసుకునేది వస్తున్నాయి. ఈ మూడు కలిసి బయటికి వస్తుందా, రావట్లేదా? బయటికి వచ్చిన తర్వాత బయట ఉన్నయన్నీ మళ్ళీ తీసుకుంటుందా లేదా? ఒక అబ్బాయి పుట్టంగానే, ఒక అమ్మాయి ఒక అబ్బాయి జీవంగా పుట్టంగానే ఏం ఆలోచిస్తాడు చెప్పండి? ఏం తీసుకుంటాడు చెప్పండి? శ్వాస.
లోన ఉన్నప్పుడు శ్వాస తీసుకుంటాడు, బయట ఉన్నప్పుడు శ్వాస తీసుకుంటాడు. కానీ ఎలా? ఆ పేగు ద్వారా. మరి బయటకు వచ్చినాక ఆ పేగు కట్ చేస్తారు ఎందుకు? అంటే కనెక్షన్స్ అనేది కొన్ని జరిగినాక కొన్ని తెగిపోవాలి. అది జస్ట్ గుర్తింపు మాత్రమే, కాలాచారణ అంటే కాలాన్ని గుర్తించడానికి మాత్రమే అవి కనెక్షన్స్ పెడుతుంటాయి, కాలాన్ని మాత్రం గుర్తించడానికి. ఈ సబ్జెక్ట్స్ అనేది ఎలా అంటే సూర్యోదయం ఎంత స్మూత్గా ఉంటుంది, బాగుంటుంది, అది మధ్యాహ్నంకి వచ్చేసరికి అలా ఎండగా ఉంటుంది, ఫుల్గా అదే ఇబ్బంది కలిగించే. మరి సాయంత్రం వచ్చేసరికల్లా మళ్ళీ శాంతంగా ఉంటుందా? సేమ్ ఇప్పుడు నేను చెప్పాలనుకుంది కూడా అంతే. కానీ దీని ద్వారా కొంచెం అలా అవ్వద్దు అనేది ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు శాంతిగా చెప్తున్నాను. కానీ మధ్యలో తీస్తే ఆ వైబ్రేషన్ చాలా అయిపోతాయి, మొత్తం చేంజ్ అవుతారు ఇక. అందుకు మేము అలా తీయము. బట్ మాకు ఆ టైం ఉంది కాబట్టి జస్ట్ సింపుల్ గా చెప్పడానికి మాత్రమే వచ్చాను. వీళ్ళకి సనాతనం అంటే తెలియదు, సనాతనం అంటేనే అది. మరి ధర్మం అంటే దాన్ని ఆచరించే దాన్ని పద్ధతులని ధర్మం అంటారు. ఇప్పుడు సింపుల్ గా మీకు నేను ఫీల్ అవ్వద్దు, బట్ నేను దేన్ని వదులుకున్నా దేన్ని వదులుకోలేదో నేను ఇప్పుడు చెప్తాను, ఈ స్టూడియో ద్వారా చెప్తాను. మీరు నాకు కాల్ చేశారు, స్వామి ఇలా ఈ డ్రీమ్ నుంచి కాల్ చేస్తున్నాము, ఇలా ధర్మ సందేహాల గురించి మేము కాల్ చేస్తాము అని అన్నారు. అది ఒక పని, ఓకేనా? మీ పని అవసరం ఉన్నప్పుడు నా అవసరం కూడా తీర్చాలి కదా. మీ అవసరం తీరుస్తున్నప్పుడు నా అవసరం కూడా తీర్చాలి. కానీ ఏ సమయానికి తీర్చాలి, ఏ సమయానికి తీర్చకూడదు అనేది మీరు ఆచరించలేదు. బట్ నేను అవన్నీ చెయ్యకున్నా కూడా నేనెందుకు వచ్చానంటే ఈ ప్లాట్ఫామ్ ద్వారా నాకు రూపాయి ఇప్పుడు ప్రజెంట్ నాకు నా ఆచరణ లేకున్నా కూడా నాకు ఈ రోజు కాకపోయినా రేపైనా వస్తుంది అని ఈ కర్మని నేను సాక్రిఫైస్ చేయడం జరిగింది. ఓకే, అర్థమైందా? ఇలా సాక్రిఫైస్ చేయమని చెప్పిర్రు కానీ మొత్తమే సాక్రిఫైస్ చేయమని చెప్పలేదు. వీళ్ళు ఏం చేస్తున్నారు తల్లి, వీళ్ళు ఏం చేస్తున్నారు సేవ 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 అంటున్నారు. సేవ చేస్తే రాముడికి సేవ చేసినా శ్రీకృష్ణుడి సేవ చేసినా కూడా మరి ఆ ప్రకృతి నియమాలు ఆచరించకపోవడం వల్లనే, ఆ ధర్మాలు చెప్పకపోవడం వల్లనే ఈరోజు నేను చూసే ద బిగ్గెస్ట్ చెప్తున్న బిగ్గెస్ట్ ప్రాబ్లం, మగవాళ్ళను కూడా ఆడోళ్ళలాగా తయారు చేస్తున్నారు ఈ వ్యవస్థ. ఒక్కడికి పౌరుషం లేదా? రేపు వచ్చే ఒక బ్యాక్టీరియా వచ్చి మనలో ఉంది, ఆవహించింది, మరి దాన్ని తెలుసుకోర్రా బాబు అని అంటే ఈ కొట్టుకునుడే ఎక్కువైపోతుంది. నువ్వు గొప్పనా నేను గొప్పనా అని కొట్టుకునుడే ఎక్కువైపోతుంది. కానీ అది వచ్చినప్పుడు నువ్వు గొప్పనా నేను గొప్పనా అని చూస్తుందా? చూడదు. ఇప్పుడు ప్రకృతిలో అది వస్తుంది, మన ప్రకృతి ఇబ్బంది పెట్టినప్పుడు అది వీడు మంచోడా వాడు మంచోడా అని డిసైడ్ చేసి వస్తుందా? లేదు. అన్నిటిని ముంచేసుకుపోతుందా లేదా? ప్రకృతి తాండవం ఆడినప్పుడు మరి వీళ్ళెందుకు ఇలా నువ్వు గొప్ప నేను గొప్ప నేనింత నువ్వింత, ఎవ్వడు ఏమి చేసినా కూడా ఎవ్వడు ఇప్పుడు ఈ ఫార్ములో ఎవరు క్రిస్టియన్లో కానీ ముస్లింలో కానీ హిందూలో కానీ వాళ్ళు దేనికోసం పోతున్నారు? ఎవరైనా దేనికోసం పోతున్నారు? ప్రాబ్లానికి సొల్యూషన్ కోసమే కదా పోయేది. హిందువులలో దొరకని ప్రాబ్లము ముస్లింలలో దొరుకుతుందని, ముస్లింలలో దొరకని ప్రాబ్లం మన క్రైస్తవులలో దొరుకుతుంది. కానీ ఇక్కడ తెలియని లాజిక్ ఏంటంటే మత మార్పిడి కాదు అసలు. దీన్ని ఇంకా ఇప్పుడు అదే కంప్లీట్ చేయబోతున్నా. ఈ ప్రాబ్లాన్ని క్లియర్ చేయాలనుకోవడం వల్ల అసలు వీళ్ళు చేయాలనుకునేది ఏంటి? ఒక ప్రాబ్లాన్ని క్లియర్ చేయడానికి కోసం. ఇప్పుడు నేనే ఉన్నా, నాకు ఒక ప్రాబ్లం వచ్చింది, ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చింది. నేను మన అల్లాని నమ్ముకున్నా, అల్లాని నమ్ముకున్నా, 21 రోజులు నమాజ్ చేసినాను, నాకు పని జరుగుతుంది అని అందులో ఉన్న వాళ్ళు చెప్పారు, ఈ కర్మ ఆచరించు, ఈ పని చేయి, ఈ పని ఆచరిస్తే నీకు ఆ పని జరుగుతుంది అని చెప్పిండు. అక్కడ అల్లా దగ్గరికి పోయినా చదివినా కాలేదు. ముస్లిం వాళ్ళు మన క్రిస్టియన్లు పిలిచారు, క్రిస్టియన్లు కూడా నాకు తెలిసిన వ్యక్తులు ఉంటే ఇళ్ళకి రా, ఇలా ఉంటాయి బాగుంటుంది అని చెప్పేసి, నీ ప్రాబ్లం సొల్యూషన్ అవుతుంది అని చెప్పేసి వెళ్ళాను. అయినా అక్కడ కూడా అక్కడ ఆచరించిన ప్రార్థనలు చేస్తే అక్కడ నా ప్రాబ్లం సొల్యూషన్ కాలేదు. మరి హిందువులోకి వచ్చినాను, హిందువులోకి వచ్చినా కూడా ఒక కాడ కాదు, ఇంకొక కాడ కాలేదు, ఒక కాడ కాలేదు, ఇంకొక కాడ కాలేదు, ఇంకొక కాడ కాలేదు, ఇంకొక కాడ, లాస్ట్కి ఏదో ఒక కాడ జరిగింది. అదేంటి? లాస్ట్కి ఎవరు దొరుకుతున్నారు? ఇక్కడ కానీ ఎవరికి దొరుకుతున్నారు అసలు? ఇక్కడ ఉండేది, ఇక్కడ ఉండేది, ఇక్కడ ఉండేది కామన్ థింకింగ్ ఏంటి చెప్పండి? అలా ఇక్కడుంది దేవుడే, ఇక్కడుంది దేవుడే, ఇక్కడుంది దేవుడే, కానీ ఎవరికి దొరుకుతున్నాడు లాస్ట్కి? దేవుడికే కదా దొరికేది.
ఇక్కడ ఉన్న దేవుడికి దొరుకుతున్నాడా, ఇక్కడున్న దేవుడికా, ఇక్కడున్న దేవుడికా అనేదే ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ. లాస్ట్ కు దేవుడి పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే నాకు నవ్వొస్తుంది. ఈడ దొరికేది నువ్వు ఎప్పటికైనా నాకే కదరా దొరికేది, ఏడ దొరుకుతుంది నాకేంది. అంటే భగవంతుడు ఒక్కడేనా? ఒక్కడే, ఎనర్జీ అంతా ఒకటే, కానీ దాని గుణం మాత్రం వేరు. ఆ గుణాన్ని బట్టి ఆ గుణం ఆవహించినప్పుడు, ఇప్పుడు రాక్షసుడు అన్నారు, నేను ఆ సికింద్రాబాద్ టాపిక్ చెప్తున్నాను. బయట ఉన్న ఎనర్జీ, లోన ఉన్న ఎనర్జీని ట్రాన్స్ఫర్మేషన్, ఆ గుణాన్ని ఆయన తీసుకునే ఒక దాని ద్వారా, ఆల్కహాల్ ద్వారానో లేకపోతే ఆ గాలి ద్వారానో నీటి ద్వారానో ఏదో ఒక దాని ద్వారా గుణం ఆవహించడం వల్ల అతను ఆ కర్మ చేయడం జరిగింది. ఆ కర్మ చేయడం వల్ల ఆ కర్మలో దేనికోసం జరుగుతుందని ఎవరూ గమనించలేదు, ఎందుకంటే తెలియదు. అందుకే వాళ్ళు కొట్టుకొని చచ్చిపోతున్నారు. అది దేనికోసం జరుగుతుందంటే కొత్త ధనాన్ని తీసుకురావడం కోసమే. అది జరగకపోతే మేము బయటికే రాకపోయే వాళ్ళం. మరి అది ఎవరి కోసం జరిగింది? ఆ గౌరీ కూడా బయటికి రాకపోయేది. అంటే కొన్నిటిని బయటికి తీసుకురావడానికే కొన్ని జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు నేను ఇలా తయారవ్వడానికి కారణము నాలో ఎనర్జీ లేదని, నన్ను చూడంగానే ఈయనలాగా ఉండొద్దు అంటే నేనేం చేయాలి? ఫుడ్ బాగా తీసుకోవాలి అని చెప్తారా చెప్పరా? అంటే ఒకరికి జరుగుతున్నాయి, ఇంకొకరికి జరగకుండా ఉండడానికి, ఎక్స్పీరియన్స్ అవ్వడానికి మాత్రమే చెప్తారు. అలా ఫస్ట్ తప్పు జరుగుతుంది. ప్రతి ఒక్కరు తప్పు చేయాల్సిందే ఈ భూమి మీద, తెలియక అజ్ఞానంలో. కానీ తెలియక అజ్ఞానం తప్పు చేసిన తర్వాత తెలిసి మళ్ళీ తప్పు చేయకూడదు. తెలియక తప్పు జరిగినప్పుడు తెలుసుకోవడానికే కదా జరిగేది. తెలుసుకోవడానికి క్షమాపణ ఉంటది, క్షమిస్తారు. క్షమించిన తర్వాత కూడా మళ్ళీ అదే తప్పు చేసి నేను తప్పు చేయలేదన్నా అనుకో, దానికి అంతం ఉంటది. ఓకేనా? ఇప్పుడు నేను చూసే ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ చెప్తాను, డైలీ నేను చూసే ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ చెప్తాను. నాకు ఇప్పుడు సొసైటీలో ఒక 18 to 25 yearsలో ఉన్న అబ్బాయిల గురించి చెప్తాను. వాళ్ళు చాలా ఆ ఏజ్లో వచ్చే ప్రాబ్లమ్స్ గురించి చెప్తాను. 18 to 22 వచ్చే ప్రాబ్లమ్స్, లవ్ ఫెయిల్యూర్ ఉంటుంది, మనీ ప్రాబ్లం ఉంటుంది, ఇంట్లో స్ట్రెస్సెస్ ఉంటాయి, జాబ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవన్నీ లాకింగ్ సిస్టంలో పడిపోయి ఏది దారి లేనివాడు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఇంకా అయ్యో నాకు ఈ జన్మ వద్దురాబాయి అని గట్టిగా కోరుకోవడం వల్ల వాడికి ఏదో ఒక ఎనర్జీ వాడిని ఆవహించి ఈ ఎనర్జీ ఇంకొక దాంట్లో వేస్తుంది. ట్రూ, ఇదే జరుగుతుంది. ఎప్పుడు గట్టిగా కోరుకోకూడదు, దేన్ని గట్టిగా కోరకూడదు. దాన్ని గట్టిగా కోరుకున్నదంటే దేన్ని కోరుకోవాలి? మంచి, అనంతం కోరుకోవాలి. మంచి కోరుకుంటే చెడ్డోళ్ళు వేస్తారు. నేను అదే చెప్తున్నా. నేను మంచి చేస్తే చెడ్డోళ్ళు వేసిరు నన్ను. అర్థమైందా? మంచి చెడులకు అతీతమైనదే ఎనర్జీ. దేవుడు అంటే మనిషి రూపంలో, మనిషి గుణగణాలు ఉంటే దేవుడు ఎందుకు అవుతాడు? దానికి ఒక రూల్ ఉన్నది. మరి వీళ్ళు తెలుసుకుంటున్నారా? వామ్మో, వీళ్ళకు కోరికలు తీరితే చాలట, ఆడికి పోయి అయ్యా నాకు ఈ కోరిక తీరితే దేవుడు అని అంటున్నారు. అరే బాబు, అవసరాలు తీరిస్తే దేవుడు ఏంటి? నాకు అర్థం కావట్లేదు. ఇందాక మీరు కూడా అన్నారు కదా, అవసరానికి తీర్చడానికి మాత్రమే. అది జస్ట్ ఒక లింకింగ్ సిస్టమ్ మాత్రమే. అది దేనికి జరుగుతుంది, ఎందుకు జరుగుతుందో తెలుసుకోవడం జరగాలి కదా, జరగట్లేదు. మరి వీళ్ళకి అవసరం తీరిన తర్వాత మళ్ళీ ఆ దేవుణ్ణి ప్రార్థించడం జరుగుతుంది. అలా అవసరం తీర్చినాక మర్చిపోతున్నారు, ప్రార్థన కూడా చేయరు. చాలా మంది అలానే ఉన్నారు. అవసరం తీరిన వెంటనే జరుగుతారు. నీకు బుద్ధులు తెలుసు కదా, బుద్ధుల ముందు ఎవరు ఉండేవాళ్ళు? జైనిజం. బుద్ధుల ఐడియా ఉందిగా, బుద్ధుడు ముందు ఎవరు ఉండేవాళ్ళు? జైనులు ఉండేవారు. జైనుల ముందు ఎవరు ఉండేవాళ్ళు? వైశ్యులు. వైశ్యుల ముందు ఎవరు ఉండేవాళ్ళు? శైవులు. శైవుల ముందు ఎవరు ఉండేవాళ్ళు? శక్తియులు అంటారు. అర్థమైందా? శక్తియులు అంటే ఎవరు? శక్తియులు అంటే ప్రతి కణాన్ని టచ్ చేస్తూ దాని గుణాన్ని చెప్పి ఆ శక్తిని ఇక్కడే చేస్తే ఎలా అవుతుంది, ఇక్కడ చేస్తే ఎలా అవుతుంది, దాన్ని మొత్తం తెలిసిన వ్యక్తులు మాత్రమే ఆ ఆచరించిన ఆచరణని శక్తియులు అన్నారు. దేనికోసం ఆచరించిన ఆచరణని? మన కోసం. ఇప్పుడు రోజు మీరు చూస్తుంటారు, బోనాల గురించి కూడా చూస్తారు. అసలు మన తెలంగాణలో బోనాల కాన్సెప్ట్, దేవరా అనే కాన్సెప్ట్ ఉంది. దేవరా అంటారు, మన ఇంటి దేవరా అంటారు కదా. దేవరా అంటే ఏంటిది? దిగి వచ్చిన శక్తి. అంటే దిగి వచ్చిన శక్తి ఆచరించే ఆచరణని ఆ రోజు మనం ఆచరిస్తాం. ఓకేనా? దేనికోసము? ఇందాక చెప్పిన శక్తి కోసము, లయవాంఛన కోసం, కార్యవాంఛన కోసం. ఓకేనా? ఇది దేనికోసం? నీ కోసం నా కోసం జరగట్లేదు, ఎవరి కోసమో జరుగుతుంది అనే విషయం వీళ్ళు మర్చిపోయారు. నా కోసమే జరుగుతుంది, నీ కోసమే జరుగుతుందని ఈ రెండు పాటించడం వల్లనే
హ్మ్. చిక్కుముళ్ళు పడ్డాయి. దీన్నే నాగబంధనము కర్మబంధనము అన్నారు. కర్మబంధనము. ఈ కర్మబంధనం గురించి తెలియని వ్యక్తులు కర్మల్లో చిక్కుకుపోవాల్సిందే. ఓకే. మరి కర్మని వదులుకొని పోవద్దు. మళ్ళీ వదులుకొని పోతే ఏమవుతారు? మళ్ళీ సన్యాసులు అది అంటారు. అనుభవించడానికి. మళ్ళీ ఏ రోజు ఒక రోజు మళ్ళీ నీ మనసు కొట్టుకుంటుంది, వస్తూనే ఉంటావు. ఓ. అర్థమైందా? ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఇక్కడ ఏం జరిగిందంటే, నేను ఇంకా మీరు స్లోగా ఉండడానికి ఇంకా ద బిగ్గెస్ట్ మెయిన్ రీజన్ చెప్తాను. డైరెక్ట్గా తీసుకుపోయి ఇండియాని మొత్తం తీసుకుపోయి సన్యాసుల చేతిలోకి ఇచ్చిర్రు. హ్మ్. సన్యాసికి డైరెక్ట్గా యుద్ధ నియమాలు తెలుస్తాయా, కాల నియమాలు తెలుస్తాయా? వాళ్ళకి తెలిసేది ఏంటి చెప్పండి? మీరు సన్యాసులను చూసారా? హ్మ్. ఏం చెప్తారు వాళ్ళు? ఏది శాశ్వతం కాదు అని అంటుంటారు. అంత సాధన పైనే వాళ్ళ ఫోకస్ ఉంటుంది. చూడు, కుటుంబాలు, బంధాలు, బంధుత్వాల పైన ఉండదు. వాళ్ళు వేరని మనల్ని, వాళ్ళు శాపగ్రస్తులైన మనం కూడా శాపగ్రస్తులుగా. అది శాపమా వాళ్ళకు? Yes, true. శాపం అది. ఆ. సన్యాసం అది అంటే భగవంతుని చేరుకోవడానికి ఒక మార్గం కాదు, శాపం అది. ఎలా శాపం? శాపము. హ్మ్. ఇక్కడ భూమి మీద అన్ని కర్మలు అన్నిట్లో ఉండేవాడు ఎవరు? మనుషులు. హ్మ్. మంచి చెడులో ఉన్నదేంటి? శక్తియే కదా. హ్మ్. అన్నిట్లో ఉండేదేంటి? శక్తి. అన్ని కర్మల్లో ఉండేది శక్తియే కదా. మరి మనం దేనికోసం చేస్తున్నాం? శక్తి కోసమే కదా చేసేది. మరి నువ్వు శక్తి లేనందుకే కదా నాకు శక్తి కావాలని ఆచరణ చేసేది. హ్మ్. ఆడ ఏం శక్తి లేదు. మళ్ళీ క్రియేషన్ చేసే శక్తి అతనికి లేదు. హ్మ్. అంగము పనిచేయకపోవడం, డైరెక్ట్ చెప్తున్నా, అంగం పనిచేయకపోవడం వల్ల అయ్యో నాకు ఇంకో నెక్స్ట్ జన్మకైనా నాకు అది నాకు ఇవ్వండి అని ప్రార్థనించడానికి అది ఒక ప్యాటర్న్ పెడతారు. ఆహా. దాన్ని సన్యాసులు అన్నారు. వాళ్ళకి వాళ్ళు చేయాల్సిన పనులు ఏంటి? వాళ్ళు చేయాల్సిన పనులు చేయాలి. కానీ ఈ అందరూ చేయాల్సిన పనులు వాళ్ళు చేస్తే ఎలా ఉంటుంది తెలుసా? చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇక నేను మాట్లాడొద్దు కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళు చేసే తప్పులు మనం ఎత్తరేంటి? నాకు అర్థం కావట్లేదు. హ్మ్. వాడే శాపగ్రస్తుడు. ఆ శాపగ్రస్తుడు వచ్చి నువ్వు ఇది చేస్తే అది గొప్ప, ఇది చేస్తే అది అవుతుంది, ఇది చేస్తే అది అవుతుంది అంటే నీ నియమమే నీకు తెలియదు. నువ్వు ఇంకోటికి ఏం చెప్తున్నావు చెప్పు? ఇగో ఇదే నేను ఖండించడానికి వచ్చినాను. ప్రతి గురువు కూడా అవి చెప్తాడు, ఏది రాశులను బట్టి చెప్తారు. మరి కుంభరాశి మన ఇవి ఉంటాయి కదా, ఏది గ్రహాలు అంటారు. సింపుల్ లాజికల్గా చెప్తాను. గురుడు, శుక్రుడు, శనుడు వీళ్ళు ఉన్నాయి కదా, గ్రహాలు ఉన్నాయి. ఈ గ్రహాలలో ఉండేది ఏంటి? మన గ్రహం మీద ఉన్నదేంటి? ఎనర్జీయే కదా. ఆ గ్రహాల్లోనే ఉన్నదేంటి? ఎనర్జీ కదా. నేను డైరెక్ట్ చెప్తున్నాను కదా, ఇగో ఈ పర్సన్కి ఎనర్జీ లాస్ ఉంది, ఇగో ఈ పర్సన్కి ఎనర్జీ లాస్ లేదు అని ఎలా చెప్తున్నారు చెప్పు? ఆ గుణగణాలను చూసే చెప్తున్నారు. మరి వీళ్ళు రాశిలను తీసుకొచ్చి కన్ఫ్యూజన్ చేస్తారేంటి? ఆ రాశి ప్రభావం ఏదో ఉంది, ఈ గురుడు ప్రభావం ఉంది అంటే అందులో ఉన్న కొన్ని గుణగణాలను చూసి డైరెక్ట్ గా చెప్పేసిర్రు వాళ్ళు. ఆ రోజుల్లో ఆ కంటి చూపుతోనే వాళ్ళు ఏది తక్కువైంది, ఏది ఎక్కువైందో చెప్పేసిర్రు వాళ్ళు. అయితే సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకునే విషయం ఏంటంటే, మంచి పనులు చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ మంచి పనుల ప్రభావం వలన స్వర్గానికి వెళ్తారని చెప్పి, చెడు పనులు ఎవరైతే చేస్తారో ఆ ప్రభావం వలన నరకానికి వెళ్తారని చెప్పి, ఖచ్చితంగా మనం ఇక్కడ ఏదైనా తప్పు చేసి తప్పించుకున్నాము అనే ఒక ధీమాలో ఉంటాం, కానీ భగవంతుడి దగ్గర మాత్రం తప్పించుకోలేము, స్వర్గానికో నరకానికో పంపిస్తాడు ఆ ప్రభావం వల్ల అని చెప్పి అంటూ ఉంటారు. నిజంగా మనం ఇందాక మాట్లాడుకున్నట్టు కూడా ఏదైనా మిగిలిపోయింది అంటే ఖచ్చితంగా మళ్ళీ జన్మ తీసుకుంటాం. ఈ జన్మలో కర్మని అనుభవించడానికి ఖచ్చితంగా మళ్ళీ జన్మ తీసుకుంటాం అంటారు. మరి వీటిని అనుభవించడానికి మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకుంటున్నప్పుడు ఈ స్వర్గం నరకంలో అనుభవించేది ఏంటి? అసలు నిజంగా ఈ స్వర్గం నరకం ఉన్నాయా? ఇవన్నీ మాటల వరకేనా? స్వర్గం నరకం అనేది మన ఇక్కడే ఉంటది, మనలోనే ఉంటది. అది ఎక్కడికో పోయి అందుకే అంటారు చాలా మంది ఐక్యూ ఉన్న వాళ్ళు, కొంతమంది సైంటిస్టులు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ అర్థం చేసుకునే వాళ్ళు అసలు నిజంగా వీళ్ళు పోయి చూసొచ్చినట్టే చెప్తారు. మరి స్వర్గాన్ని నరకాన్ని ఇలా ఉంటుంది. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు వైకుంఠ దారం అని చెప్పేసి ఒకటి ఉంది. అసలు శ్మశానానికి వైకుంఠ దారం అని చెప్పేసి పేరు పెడతారు. అరే బాబు, వీళ్ళకి ఇంత అజ్ఞానం ఏంటి? వైకుంఠం అంటే ఏంటిది? వీళ్ళు చెప్పిన దానిలోనే వైకుంఠం అంటే ఏంటిది? సంతోషాన్ని ఇస్తారు అంటారు. మరి అక్కడ శ్మశానంలో అంటే వాళ్ళు అక్కడ నుంచి భగవంతుని చేరుకునే మార్గమే కదా అని అలా పెట్టారేమో. అసలు శరీరాన్ని అక్కడ ఎందుకు పెడతారు?
మళ్ళీ ఆ శరీరము ఇంకొక దానికి అవసరం కోసం కాబట్టి ఆడ పెట్టేస్తారు. శరీరము అక్కడ పోతుంది. శరీరము ఆత్మ అంటారు కదా, ఆత్మ సోల్ అనేది అక్కడికి పోయాక లేదా ఆత్మ పంచభూతాలలో కలుపుతారు. ఎందుకు పంచభూతాల్లో కలుపుతారంటే పంచభూతాల నియమాల ఆచరణ ప్రకారం దానిలో కలిస్తే మళ్ళీ రీక్రియేషన్ అవుతుంది అని చెప్పేసి పంచభూతాల్లో కలుపుతారు. అగ్నిలో కానీ భూమిలో కానీ నీళ్ళలో పడేయడం కానీ ఇలా ఎందుకు జరుగుతుంటుంది? మళ్ళీ అందులో కలిస్తే ఆ మళ్ళీ రీక్రియేషన్ అందులో ఏదో ఒక దాని ద్వారా మళ్ళీ రీక్రియేషన్ జరగడం జరుగుతుంది అని చెప్పేసి అందులో కలపడం జరుగుతుంటది. ఈ భూమినే పెడతారు కానీ ఈ భూమిని దాటైతే పోదు కదా శవమైన ఆత్మ అయినా కానీ. దానికి ఒక రేడియేషన్ పవర్ ఉంటుంది. ఆ ఎనర్జీ కూడా రేడియేషన్ పవర్ ఉంటుంది. ఆత్మ కూడా ఒక రేడియేషన్ పవర్ ఉంటుంది. సౌత్ పోల్ నార్త్ పోల్ ఇందాక అదే అన్నాను. ఈ ఆచరణ ఆచరిస్తే జీవాన్ని మనలో నిరంతరంగా ఉంచుకోవచ్చు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇచ్చి పుచ్చుకోవడమే, 2 తీసుకుంటున్నారు, నిలుపుకోవడం తీసుకుంటున్నారు, 3 చేస్తున్నారు. కానీ మనకి ఎన్ని పోల్స్ ఉన్నాయి? సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్ 4 పోల్స్ ఉన్నాయి. 4 పోల్స్ నుంచి వచ్చే ఆ వైబ్రేషన్స్ని ఎవరు పట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఈ ఆచరణ, ఈ రోజు ఆచరణ, ఈ కలియుగం ఆచరణ 4 పోల్స్లో ఉన్న ఎనర్జీస్ని ఒకే దగ్గరికి తీసుకొచ్చి అది ఇప్పుడు చూడండి, మీకు కరెక్ట్ టాపిక్ చెప్తాను. ఇది మనం ఏ కర్మ చేసినా, ఈ భూమి మీద ఏం పని చేసినా ఈ మంత్ర యంత్ర తంత్ర అన్నారు. మంత్ర యంత్ర తంత్ర అంటే మంత్రము. ఈ మంత్రం కూడా ఎందుకు వచ్చిందనంటే శక్తిని పెంచడానికి. మీరు బాగా గమనించుంటారు. మంత్రం అనే ఒక టాపిక్ తీసుకుంటే అందులో ఉన్న వైబ్రేషన్స్ ప్రాణం తీస్తాయి, ప్రాణం పోస్తాయి. ఓకేనా? మంత్రము ప్రాణం తీస్తుంది, ప్రాణం పోస్తుంది. ప్రాణం అంటే శక్తిని తీసుకోగలుగుతాము, శక్తిని ఇవ్వగలుగుతాము. ఓకేనా? మన పనిని బట్టి, టైంని బట్టి శక్తిని ఇవ్వాలి, శక్తిని తీసుకోవాలి. మంత్రము. యంత్రము అంటే పదార్థం, తంత్రం అంటే ఈ రెండింటిని కలిపేది. ఎలా కలపాలి, దాని గుణం ఏంటి, దీని గుణం ఏంటి తెలుసుకునే దాన్ని తంత్రము అంటారు. మంత్ర యంత్ర తంత్ర ఈ బలాలతో ఆయువును పెంచుకున్నారు మన వాళ్ళు. మంత్ర యంత్ర తంత్ర అనే ఈ 3 ఫ్రీక్వెన్సీతో ఆయువును పెంచుకోవడం జరిగింది. ఈ మంత్రతంత్ర యంత్రాలలో జరుగుతున్న ప్రతి కర్మల్ని దేనికోసం అంటే రోజు చేసే పనులు, అందరం రోజు చేసే పని దేనికోసం అంటే శక్తిని కానీ, లయని కానీ, కర్మ వంచని కానీ పెంచుకోవడానికి మాత్రమే జరుగుతున్న క్రియలు ఇవన్నీ. క్రియ అంటారు దీన్ని. ఆ శక్తి దానికోసం అంటే శక్తిని పెంచుకోవడానికి మాత్రమే జరుగుతున్న క్రియలు ఇవన్నీ. ఆ క్రియల్లో ఇది తప్పు, ఇది రైటు అనేది ఏమి ఉండదు. ఈ సమయానికి ఇది తప్పవచ్చు, ఈ సమయానికి ఇది రాంగ్ అవచ్చు. ఇప్పుడు మంచి చెడు అనే ఒక కాన్సెప్ట్ తీసుకుందాం. అప్పటి నుంచి మంచి 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 అంటున్నారు. మంచి అనే వర్డ్లో ఉన్న అక్షరాల్లో ఉన్న శక్తి ప్రభావం ఏడదాకా పోతుందో నేను చెప్తాను. ఇప్పుడు మన కర్మ ఉంది, ఒక పని చేస్తున్నాము, అవసరానికి సంబంధించిన వస్తువు కానీ ఆ పనిని చేయడం జరిగింది. దానికి నువ్వేసే ముద్ర ఏంటి? ఆ పనికి నువ్వేసే ముద్ర ఏంటి? ఆ గుణంలో జరిగిన దానికి ఈయన మంచోడు అని చెప్పినవు. ఆ సమయంలో నేను మంచోడిని, ఆ సమయంలో నీకు కనెక్షన్ అయ్యాను. కానీ ఇంకొక సమయంలో అదే కనెక్షన్ కాకుండా నేను ఆపోజిట్ చూశాను. అప్పుడేమైంది? చెడ్డోడు అని ముద్రించినావు. ఒక సెకండ్లో మంచోడైనాను, ఇంకో సెకండ్లో చెడ్డైనాను. అంటే మంచి అనే వర్డ్ ఆపడానికి మాత్రమే పనిచేస్తుంది. ఏ కర్మనైనా ఆపడానికి మాత్రమే పనిచేస్తుంది. నమ్మకానికి మంచి అని ఒక వర్డ్ వస్తుంది. అది నమ్మకానికి లేకుండా చెడు అనే కాన్సెప్ట్ వస్తుంది. మంచి చెడు ఈ రెండిటికి ఉన్న వైబ్రేషన్స్ తెలుసుకొని ఏ సమయంలో మంచి చేయాలి, ఏ సమయంలో చెడు చేయాలి, అంటే ఏ సమయంలో ఏ వైబ్రేషన్ ఇవ్వాలి, ఏ సమయంలో ఏ వైబ్రేషన్ ఇవ్వాలో తెలియక వీళ్ళు చాలా మంది మంచికి అట్రాక్షన్ అయ్యేటోళ్ళు మంచికి అట్రాక్షన్ అవుతున్నారు, చెడుకు అట్రాక్షన్ అయ్యేటోళ్ళు చెడుకి అట్రాక్షన్ అవుతున్నారు. మంచిని ఎలా వాడాలో, చెడుని ఎలా వాడాలో తెలియక పిక్చర్లు అయిపోతున్నారు. అర్థమైందా? రెండింటినీ సరి సమానంగా వాడే దేవుడు. ఈ రెండిట్లో ఉన్నవాడే దేవుడు. సింపుల్ లాజికల్గా చెప్తాను. ఒక విగ్రహం దగ్గరికి వెళ్ళారు. ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి నీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి. ఆ విగ్రహానికి అలంకరణ, స్వీట్లు, పువ్వులు అవన్నీ తాజాగా పెడితే ఎలా ఉంటుంది? కుళ్ళిపోయినవి పెడితే ఎలా ఉంటుంది? మీరు ఏది కోరుకుంటారు? మంచిగా ఉండేది, తాజాగా కదా. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు. కానీ ఇది దేవుడి పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి. ఎలా చూస్తాడు దేవుడి పాయింట్ ఆఫ్ వ్యూలో?
దేవుడైనా మంచి వాళ్ళని ఇష్టపడతారంటారు కదా. ఎవరు చెప్పారు? అలాంటప్పుడు చెడ్డోళ్ళని ఎందుకు మళ్ళీ మంచిగా మారుస్తున్నాడు, మంచోళ్ళని ఎందుకు చెడ్డగా మారుస్తున్నారు? మరి చెడ్డోళ్ళని మంచిగా మార్చినప్పుడు ఇలా జరిగేవన్నీ ఎందుకు ఎందుకు జరుగుతున్నాయి? జరగవు? అది కర్మ అని తెలుసుకోలేక చేస్తున్నారు, దాని వైబ్రేషన్ తెలుసుకోలేక చేస్తున్నారు, ఆ పని వైబ్రేషన్, ఆ ధర్మాలు తెలుసుకోకుండా చేస్తున్నారు, ఆ పదార్థాన్ని ఎలా, ఆ కర్మని ఎలా నిర్వహించాలో తెలియక చేస్తున్నారు. ఇప్పుడు నేను మీకు ఈక్వల్ గా సమానంగా ఉన్నాను అనుకో, మీరు లయం అవుతారు, దాన్ని మంచి అంటారు. లయం కాకపోతే చెడు అంటారు. నేను ఇప్పుడు ఏది పడితే అది మాట్లాడిన అనుకో ఏమంటారు? వీడు చెడ్డోరా బాబు, వీడు మంచోడు కాదు, రాని ఒకరా బాబు అంటారు. అవునా కదా? ఆ కర్మని బట్టి ఇప్పుడు నేనున్న ఒక మంచి షర్ట్ వేసుకొని వచ్చినాను, మంచి షర్ట్ వేసుకొని వస్తే నేను మంచోడిని, మంచి షర్ట్ వేసుకోరాకపోతే వస్త్రాలను బట్టి కూడా మంచి చెడు ఎందుకు అంటే ఆ ప్రాంతంలో ఉన్న ఎనర్జీస్ యాక్సెప్ట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీలో ఉన్నది, ఆ ప్రాంతంలో ఉన్న ఎనర్జీస్ అన్ని నీలో ఉన్నాయి ఇప్పుడు, ఓకేనా? ఈ ప్రాంతంలో ఉన్న వైబ్రేషన్స్ అనేది నీలో ఉన్నాయి, అవి నువ్వు యాక్సెప్ట్ చేస్తే నేను కూడా నేను కనెక్షన్ అయిపోతా. నువ్వు యాక్సెప్ట్ చేయకపోతే ఆపోజిటే. ఆ బలము బలహీనత రెండు ఈక్వాలిటీ మెయింటైన్ చేసుకుంటూ పోతాయి. దీన్నే ఫ్రీక్వెన్సీ అన్నారు. ఇలా 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 వెళ్తుంటాయి. ఆ ఫ్రీక్వెన్సీని బట్టే కనెక్షన్ మొదలవుతాయి. కనెక్షన్ అయితేనే ఆ మూడ్ తిరుగుతుంది, ఆ కర్మ సక్సెస్ఫుల్ అవుతుంది. కర్మ సక్సెస్ఫుల్ అవుతే ఆ దానిలో ప్రతిఫలం అనేది కరెక్ట్ గా జరుగుతుంది. ప్రతిఫలం కరెక్ట్ గా జరిగినప్పుడు ఎవరికి ఇబ్బంది జరగదు. ఇదే అందరూ కోరుకునేది. ఉన్నతమైన ప్రమాణాలే కోరుకుంటున్నారు. ఉన్నతమైన ప్రమాణాలు కోరుకునేటప్పటికీ నువ్వు డెవలప్ అవ్వాలి, నేను డెవలప్ అవ్వాలి. నువ్వు ఒక్కదానివే డెవలప్ అయ్యి నేను డెవలప్ కాకపోతే అది ఉన్నత ప్రమాణం ఎలా అవుతుంది? నీకు ఉన్నత ప్రమాణం అవుతుంది కానీ నాకు ఉన్నత ప్రమాణం కాదు కదా. అప్పుడు నేనేం చేస్తాను? నిన్నే డామినేషన్ చేయడానికి నేను ఇంకొకటి ఆలోచించి నిన్ను ఉన్నతమైన డామినేషన్ చేయడానికి ఇంకొక ఐడియా ఆలోచించి నేను నీకన్నా ఎక్కువ ఆలోచించడం మొదలు పెడుతున్నా. అదే నువ్వు కలుపుకొని పోయి నువ్వు ఈక్వల్ నేను ఈక్వల్ అంటే ఏమయ్యేది? అర్థమైందా? ఇప్పుడు మీకు బాగా అర్థం చేసుకోండి. ఇందులో మీకు ఇచ్చే ఇన్ఫర్మేషన్, జనాలకి ఇచ్చే ఇన్ఫర్మేషన్ కూడా చాలా ద మోస్ట్ పవర్ఫుల్ ఇన్ఫర్మేషన్, ఓకేనా? ఇచ్చి పుచ్చుకోవడమే కాదు, ఇచ్చి పుచ్చుకోవడంతో పాటు నిలుపుకోవాలి. ఏ సమయంలో ఇవ్వాలి, ఏ సమయంలో తీసుకోవాలి, ఏ సమయంలో నిలుపుకోవాలి అనేది కూడా ఉంటది. ఆచరణలో, రాముడి ఆచరణలో ఇవ్వడం తీసుకోవడం మాత్రమే తెలుసు. ఏది? రాముడి ఆచరణలో వదులుకోవడమే తెలుసు, ఇవ్వడం తెలియదు. అందుకే సీతకు ఆ ప్రేమను ఇవ్వక ఆమె పోయి అలా అక్కడ ఆ ఆచరణ ఆమెకు ఇబ్బంది జరిగింది. ఇప్పుడు సీత పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే సీతకు అన్యాయం చేసినట్టే. మరి జనాల పాయింట్ ఆఫ్ వ్యూ చేస్తే ఆయన ఏం చేసిండో, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఆయన ఏం చేసిండో ఆయనకే అర్థం కాలేదు. కానీ జనాలందరూ ఏమన్నారు? ధర్మం ఆచరించిల్లు అన్నారు. కానీ వాళ్ళిద్దరి పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఆయన సీతకు అన్యాయం చేసినట్టే. ఇప్పుడు సీత గురించి పోరాడే వాళ్ళు 100 మంది ఉంటే, సీత గురించి పోరాడే వాళ్ళు 50 మంది ఉంటే, రాముడి గురించి పోరాడే వాళ్ళు 50 మంది ఉంటారు. ఇక మధ్యలో అటు ఇటు కాని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇలా ప్రతి కర్మలు ఈక్వాలిటీ ఉంటాయి, ఈక్వాలిటీ మెయింటైన్ చేస్తుంటాయి. ఏది బలం ఉంటుందో దానికి అట్రాక్ట్ అవుతారు. ఇది కూడా ఇప్పుడు నేను చెప్పేది కూడా అంతే. సౌత్ పోల్, నార్త్ పోల్, అర్థమైందా? సౌత్ పోల్, నార్త్ పోల్ ఎక్కడ మొదలైనయో అక్కడే అంతమవుతాయి. కానీ ఈ 2 పోల్సే ఉన్నాయా? లేదు. ఇంకేమి ఉన్నాయి? ఇంకో 2 ఉన్నాయి, పైకి కిందికి. మరి ఆయువు ఎక్కడి నుంచి వస్తుంది, ఎటు పోతుందని ఎవరైనా అర్థం చేసుకోగలుగుతున్నారా? ఇది సైంటిస్టులకి నేను సవాల్ చేస్తున్నా. వాళ్ళు వస్తే ఈ జీవన గమనాలను మార్చి యూనివర్సల్ కోన్నే మార్చేయచ్చు. అలాంటి ఫార్ములా మా దగ్గర ఉంది. కానీ మాకు కొంత శక్తి కావాలి. ఆ శక్తి ఏంటంటే నీ దగ్గర లేనిది నా దగ్గర ఉంది, నా దగ్గర లేనిది నీ దగ్గర ఉంది. మన ఇద్దరం ఏ సమయానికి ఇవ్వాలి, ఏ సమయానికి ఇవ్వకూడదు, ఏ సమయానికి ఇస్తే అది ఆ అవతల వాళ్ళకి ప్లస్ అవుతుంది, ఏ సమయంలో ఇస్తే మైనస్ అవుతుంది. అవి తెలుసుకోవడానికి ఇంత సమయం పడుతుంది, ఆచరించడానికి ఇంత సమయం పడుతుంది. నేను తెలుసుకున్నాను, కానీ దాన్ని 100 మందికి, లక్షల కోట్ల మందికి ఇవ్వాలి అనుకున్నాను. బట్ అది రావాలి అంటే కాలం సమయం చూపెట్టాలి. వీళ్ళు 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 అని సెలెక్ట్ చేసి పెడుతుంటది కాలము. అందుకు వాళ్ళ దగ్గరకు పోయి ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వచ్చేస్తాం. వాళ్ళు వస్తే రావచ్చు, లేకపోతే లేదు. తర్వాత వాళ్ళు నెక్స్ట్ అయినా కూడా వాళ్ళు రావాల్సిందే. నాతో ఎప్పుడు ఎవరు అటాచ్మెంట్లో వాళ్ళే వస్తారు. అందరూ కోరుకునేది మీరు బాగా గమనించండి, ఏ సాధనలో అయినా, ఎక్కడైనా, ఏ పనిలో అయినా
ఎవరైనా ఉన్నతమైన దాన్నే కోరుకుంటున్నారు. ఈ ఐ డ్రీమ్ వాళ్ళు కూడా ఉన్నతమైన దాన్నే కోరుకుంటున్నారు. ఆ మతాలలో కూడా ఈ మతంలో ఉన్నదాన్నే కోరుకుంటున్నారు, ఆ మతం ఉన్నతమైన దాన్నే కోరుకుంటున్నారు, ఈ మతంలో ఉన్నతమైన కోరుకుంటున్నారు. ఇప్పుడు చూడండి, ఒక కుటుంబంలో ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురులో ఎక్కువ ఎవరు ఆలోచిస్తే, అన్ని కోణాల్లో ఎక్కువ ఎవరు ఆలోచిస్తే వాళ్ళే ముందుకొచ్చి నడపాలనా లేదా? సేమ్ ఇందులో అంతే, ఇందులో అంతే, ఇందులో అంతే. కానీ వాళ్ళకి తెలిసిన దాన్నే పట్టుకొని 200, 300 కోసం, 300 ఏళ్ళ కోసమే పోరాడుతున్నారు. కానీ 7,000, 10,000 సంవత్సరాలు జరిగినవి కూడా ఇప్పుడు మనకు తెలుసు, అదే ఆచరణలో ఉంది. ఇప్పుడు ఒక బ్యాక్టీరియా రాబోతుంది. నేను ఎందుకు వచ్చానంటే మళ్ళీ చెప్తున్నాను, నేను రోజు చూసే ప్రాబ్లమ్సే చెప్తున్నాను. రోజు చూసే ప్రాబ్లమ్స్లో ఒక బ్యాక్టీరియా ఉంది. ఆ బ్యాక్టీరియాని ఆపాలి అంటే నాకు ఆ శక్తి కావాలి. నాకు తెలుసు శక్తి కావాలి. ఆ శక్తి అవతలోడి దగ్గర ఉంది, కానీ అది ప్రయోజనం లేకుండా ఉంది. ఓకేనా? అది నాకు అవసరం. నాలో ఉన్న శక్తి ఆయనలో కలిస్తే ఆయనలో ఉన్న శక్తి నాలో కలుస్తుంది. దీన్నే లయం అన్నారు. నేను దేనికి వచ్చినాను? లయం కోసం వచ్చాను. ఈ స్టూడియో కూడా నేను లయం కోసమే వచ్చాను. కార్యవాంఛన, లయవాంఛన, శక్తి వాంఛన. శక్తి కోసం, కార్యవాంఛన కోసం, లయవాంఛ కోసం వచ్చినాను. కాబట్టి నాకు కనెక్షన్ అయ్యేవాళ్ళు నాకు కనెక్షన్ అయితే దాన్ని ఏ విధంగా తీసుకెళ్లాలో అది నిర్ణయం చేస్తుంటుంది. ఆ నిర్ణయంలో ఎవరు ఏంటి అనేది మేము డిసైడ్ చేసి, మాకు అన్ని విద్యలు ఉన్నాయి కాబట్టి కాలాన్ని జస్ట్ మేము నేర్చుకునే ఏంటి అఘోర తత్వం. మీరు ఇందాక అన్నారు మిమ్మల్ని ఎలా అని పిలవాలని. మా విద్యలో నాగ విద్య ఉంటుంది, పాశుపతి విద్య ఉంటుంది, అఘోర విద్య ఉంటుంది, ఆ తర్వాత నార్మల్ సాధు విద్యలు ఉంటాయి, నార్మల్ మనిషి విద్యలు ఉంటాయి, ఎలా మన డాక్టర్ విద్యలు ఉంటాయి. ఇవన్నీ వచ్చినాయి ఈ శాఖ నుంచి. డాక్టర్ ఇవన్నీ సైంటిస్టులు వచ్చినాయి ఆ నుంచి. ఓకేనా? కంటి చూపుతోనే వాళ్ళు ఏంటి అని చెప్పగలిగే అంత క్యాపబిలిటీ ఉంటుంది. కానీ చెప్తే మారిపోతాయి. వింటారా? వినరు. అందుకే ఎవరి కోసం? నా కోసం జరుగుతుంది, దానికోసం జరుగుతుంది. మ్యాచ్ చేయడానికి నీకు ఏం మ్యాచ్ చేయాలి, ఏం మ్యాచ్ చేయకూడదు అనేది దాన్ని టైంని బట్టి నీకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? కాలం డిసైడ్ చేస్తుంది. ఆ కాలంని ఆచరించే ఆచరణలో మేము ఉన్నాం. దాన్నే కౌలాచారం అన్నారు. వామాచారం, కౌలాచారం, దక్షిణాచారం అని ఉన్నారు. అవునా? దక్షిణం అంటే ఏంది? ఇవ్వడం. ఓకేనా? కౌలాచారం అంటే తీసుకోవడం, ఇచ్చిపుచ్చుకోవడం. కానీ వామాచారం అంటే ఇచ్చిపుచ్చుకోవడం. కౌలాచారం అంటే ఏ సమయంలో ఇవ్వాలి, ఏ సమయంలో తీసుకోవాలి. ఏ సమయంలో ఇస్తే అది 100% సక్సెస్ఫుల్ అవుతుంది, ఏ సమయంలో తీసుకుంటే అది 100% సక్సెస్ఫుల్ అవుతుంది. దీన్నే కాలాచారం అంటే. ఇది ద మోస్ట్ ప్రాచీనమైన కాలంలో ఆచరించిన ఆచరణ ఇది. దీన్నే సనాతనము అన్నారు. ఇది తెలియక పిక్చర్లు కొట్టుకుంటున్నారు. ఇది ఇప్పటి నుంచి వచ్చేది కాదు, ఎప్పటి నుంచో వచ్చేది. ఇది 20-30 వేల సంవత్సరాల నుంచి వస్తుంది. అక్కడ తప్పు జరిగింది, అక్కడ తప్పు జరుగుతున్నాయి. ఈ రోజు ఇన్ని మతాలు, ఇన్ని కులాలు, ఇన్ని వ్యవస్థ ఎందుకు వచ్చింది? ఆ రోజు తప్పు జరిగితేనే ఈ రోజు జరిగింది. ఆ తప్పుని సరిదిద్దాలి అనే దాని కోసమే మేము మళ్ళా కంకణం కట్టుకొని ఆ దేవుడి డైరెక్ట్గా శివుడి అస్త్రాన్ని పట్టుకొని మేము వచ్చినాం. శివ అస్త్రం అంటారు దాన్ని. అస్త్రం అంటే ఏమీ లేదు, అస్త్రము శస్త్రము అంటారు. అస్త్రం అంటే ఆయుధం, శస్త్రం అంటే శాస్త్రం. శాస్త్రం అంటే ఏంటిది? గతాన్నే శాస్త్రంగా తయారు చేసిర్రు. ఓకేనా? కాలభైరవుడు అన్నారు. కాలభైరవుడు, కాళి అని అన్నారు. ఎలా? కాలం, కాళి రెండు ఒకటే. ఈ రెండు అస్త్రాలను యూజ్ చేసుకొని ఇంకొక దాన్ని క్రియేషన్ చేసిర్రు. మహాకాలం. ఉజ్జయిని టెంపుల్ ఐడియా ఉంది కదా? ఉజ్జయిని టెంపుల్ పేరేంటి? ఉజ్జయిని మహంకాళి. మహాకాళి. మరి కాళి అని వేరు, మహంకాళి వేరు. అక్కడ మళ్ళీ సైంటిఫికల్ గా చూస్తే భూమధ్య రేఖ, భూమిని జూమ్ అవుట్ చేసి చూస్తే భూమిలో నుంచి ఒక భూమధ్య రేఖ నుంచి ఆ ప్లేస్ నుంచి ఒక రేఖ పోతూ ఉంటది. ఒక రేడియేషన్ అనేది ఆ ప్రాంతం నుంచే పోతుంటది. అది ఎలా కనుక్కున్నారు మరి? ఇప్పుడు సైంటిఫికల్గా చూడడానికి చూసి పరికరాలతో అవును నిజంగా దాని మించాలి పోతుందని చూడడానికి మాత్రమే పరికరాలు కనుక్కున్నారు. కానీ మరి ఆల్రెడీ వాళ్ళు ఎలా పెట్టిర్రు అంటే అంత సైంటిఫికల్గా నాలెడ్జ్ మనకు ఉంది. కానీ ఇంకొక తప్పు జరిగింది చూడండి. ఇతను 6th సెన్స్ సినిమా చూసారా? బోధిధర్మ ఉన్నాడు కదా, ఆయన కూడా
ఆ మోక్షం కోసం ప్రయాణం చేయడానికి ఆయన విద్యలు శాస్త్రాలు తెలుసుకొని వేరే ప్రాంతానికి వలస వెళుతున్న ప్రాంతంలో వలస వెళ్ళేటప్పటికి ఆయన ఒక్క సమస్య కోసం అక్కడ ఆగిండు. ఎక్కడ? చైనాలో. వాళ్ళు ఏం చేసారు, మంచిగా బుజ్జగించారు, అది పెట్టేసి ఆ శాస్త్రంలో అన్నీ తెలుసుకున్నారు, ఆయననే మందు పెట్టేసి చంపేశారు. అలా వదులుకున్నారు మనోళ్ళు. ఒకదాన్ని కావాలంటే ఇంకోటి వదులుకోవాలనేది ధర్మం చెబుతుంది అనేది ఈ రోజుల్లో కూడా ఇంత జరిగినా కూడా నాగసాధులు, నిజమైన నాగసాధులు ఎందుకు రావట్లేదంటే ఒకదాన్ని చూడాలంటే ఇంకో దాన్ని వదులుకోవాల్సిందే, రేపు మంచి దాన్ని చూడాలంటే ఈ రోజు చెడును వదులుకోవాల్సిందే అనే దానికోసమే రావట్లేదు తప్ప నేను వచ్చాను. ఎందుకంటే ఆ బాధ నాది కూడా. వాళ్ళు బాధపడుతుంటే ఆ బాధని చూడలేక ఎన్నో సంవత్సరాల తపస్సు చేసిన వాళ్ళు దేన్నో కనుక్కోవడానికి ఎన్నో సంవత్సరాలు తపస్సు చేస్తే వీళ్ళు ఆడికి పోయి సగం తెలుసుకొని, గుణగణాలు లేకుండా సగం తెలుసుకొని ఈడికొచ్చి దాన్ని అప్లై చేయడం వల్ల అది మొత్తం రచరచ అయిపోతుంది. దానిలో చాలా మంది ఇప్పుడు కాళీ ఉంది, కాళీకి ఒక నియమాలు ఉంటాయి. ఇప్పుడు లక్ష్మి ఉంది, లక్ష్మికి ఒక నియమాలు ఉంటాయి. ఈ రెండు తెచ్చి ఇలా పెడితే ఎలా ఉంటుంది? ఇప్పుడు మురిగిపోయిన వాటరు మంచి వాటర్ తీసుకొచ్చి ఒక దాంట్లో కలిపితే ఏమైతే చెప్పండి? అవి కూడా పాడైపోతాయి. నేను కూడా మొన్న ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు నా పేరు కూడా కాల నాగ త్రికోణ మహర్షి అని చెప్పినాను. అక్కడ పేరు మ్యాచింగ్ కాలే కాబట్టి గాయకత్ర అయిపోయింది. మళ్ళీ ఎందుకు తప్పు జరిగింది, అవెందుకు ఆ యాంకర్ లో ఆవహించినాయని చూసుకొని మళ్ళీ లైన్ క్రాసింగ్ చెక్ చేసుకొని చూస్తే మళ్ళీ 100% అవి మ్యాచ్ అయినాయి. ఇప్పుడు అందుకే ఆ పేరు పెట్టుకొని రావడం జరిగింది. అలా ప్రతి పనికి కొన్ని నియమాలు ఉంటాయి, కొన్ని ఆచరణలు ఉంటాయి. ఆ ఆచరణలో నియమాలు చేస్తేనే ఆ పని సక్సెస్ఫుల్ అవుతుంది, లేకపోతే ఫెయిల్ అవుతుంది. దాన్ని ఫస్టే తెలుసుకొని ఆ పనిని సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే ఫస్టే తెలుసుకొని ఆచరించారు. మనం కూడా పంచభూతాలుగా మారొచ్చు, దాన్నే అష్టసిద్ధులు అన్నారు. గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి అనే అన్నిట్లా మారొచ్చు, అన్ని రకాలుగా మారొచ్చు. ఎందుకు? దాన్ని లయం చేసుకుంటే దాని గుణంలాగా మారితే అది కూడా మనలాగా మారుతుంది. అలా మార్చిన వాళ్ళే మన వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు. ఈ భూమి మీద పుట్టిన వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు. దీన్ని సిగ్నల్ కోడ్స్, ఈ కోడ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చిందని చాలా పెద్ద టాపిక్. అది కైలాసగిరి నుంచి వచ్చింది. ఆ కైలాసగిరి నుంచి డైరెక్ట్ కాశీకి వచ్చింది. కాశీ నుంచి డైరెక్ట్ గా అన్ని తిరుగుతూనే ఉంది. శ్రీశైలం, ఉజ్జయిని, శ్రీశైలము, తర్వాత మహారాష్ట్రలో ఇవన్నీ టెంపుల్స్ వస్తే రాముడి టెంపుల్ ఫస్ట్ వచ్చినాయా, శ్రీకృష్ణుడి టెంపుల్ ఫస్ట్ వచ్చినాయా? మరి ఏం టెంపుల్స్ ఉన్నాయి ఫస్ట్? శివుడు టెంపుల్స్ ఆల్రెడీ ఉన్నాయి కదా. నిజంగా మన సనాతన ధర్మం అంటే ఏంటి, మనం అసలు భూమి మీదకి వచ్చినాం, ఒక జన్మ తీసుకున్నామంటే ఆ పర్పస్ ఏంటి, మనం అంతా ఫోకస్ చేయాల్సింది ఏంటి, ఇలాంటి మంచి విషయాల గురించి చాలా వివరంగా మా అందరికీ అర్థమయ్యే పద్ధతిలో వివరించారండి. ధన్యవాదాలు.